ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశక్తి హృదయపూర్వక అభివాదాలు చేసుకుంటూ అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞంలో ఇవాళ ప్రధాన వక్త శ్రీ మన ప్రియతమ ఆత్మీయ సోదరులు ధారా లక్ష్మీనారాయణమూర్తి గారు. వారికి మేము స్వాగతం సుస్వాగతం అవుతున్నాం. వీరి యొక్క స్వగ్రామం వీరు ప్రస్తుతం వేమవరం భట్టిప్రోలు మండలం బాపట్ల జిల్లాలో ఉంటున్నారు. వీరి ధర్మపత్ని మనందరికీ తెలుసు, ధారా గిరిజాదేవి ఆమె పేరు. ఈయన బీకాం పట్టభద్రులు, అర్చక పురోహిత్. దాంట్లో కూడా ప్రామాణికమైనటువంటి అర్చకులు పురోహితులు. ఎన్నో వేదికల మీద వీరు ఆ వృత్తిలో మంచి ప్రశంసలు పొందినటువంటి అందవేసిన చెయ్యన. అలాగే వేదాన్ని సుస్వరంగా పఠించి మరి పఠనము పాఠనము చేయగలిగినటువంటి దిట్ట. ప్రస్తుతం సాయి పథంలోకి వస్తే వీరు భజన మండల కన్వీనర్ గా కొనసాగుతూ పూర్వపు రేపల్లె డివిజన్ యూత్ కోఆర్డినేటర్ గా ఎంతో విశేషమైనటువంటి సేవలు చేసి ప్రస్తుతం మరి చీలిపోయిన తర్వాత బాపట్ల జిల్లా ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ గా కొనసాగుతున్నారు. విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు. అలాగే సేవలుగా 20 సంవత్సరాలుగా ఈయన ప్రశాంత సేవల్లో క్రియాశీలకమైనటువంటి కార్యకర్తగా పనిచేశారు. మరి అప్పటి అవిభాజ్యమైనటువంటి జిల్లా ఎన్వై హనుమంతరావు గారిని ఉండేవారు సేవాదళులు మంచి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. వారి యొక్క సారథ్యంలో ఎన్నో సేవలు చేసి పునీతులైనటువంటి వ్యక్తి. అలాగే ఒక వక్తగా మనం ఏదైనా అంశం ఇస్తే దాన్ని పూర్తిగా క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేసి వెడమర్చి మనందరి చేత ఔరా అనిపించుకోగలిగినటువంటి వక్త మన నారాయణమూర్తి గారు. అలాగే సనాతన ధర్మ పరిరక్షణలో అందవేసిన చెయ్యన ప్రతి ఏటా మరి ఎక్కడెక్కడో దిగ్ధంతులైనటువంటి మరి రాష్ట్రేతరాల నుంచి వేద పండితుల్ని రప్పించి సనాతన ధర్మ పరిరక్షణ నిన్న మనకు సత్యం సందర్భంలో కూడా వచ్చింది. సనాతన భక్త సమాజాలని. అలాంటి సనాతన భక్త సమాజాన్ని ఆయన ఏర్పాటు చేసి ఆ సనాతన ధర్మ పరిరక్షణకు ఏర్పాటు చేస్తున్నటువంటి దైవీ సుసంపన్నుడు మన ధారా నారాయణమూర్తి గారు. అలాగే ఇటీవల మరి భక్తి యాత్రలో నిర్విరామ కృషి చేసి అన్ని అంశాలని క్షుణ్ణంగా మరి చక్కగా సమన్వయంగా పనిచేయించి ఒక చక్కటి జిల్లాకి తమకు కూడా మంచి పేరు వచ్చేలాగా వారు ఆయన ప్రశంసలు పొందారు. ముఖ్యంగా సాయి కుల్వంత్ హాల్లో మరి సాయి వ్రతాలు చేయించి 10,000 మంది చేత అక్కడ మరి చాలా ఎంతో ప్రశంసలు పొందినటువంటి సాయి అనుగ్రహ సంపన్నులు ఆయన. అలాగే ఇప్పుడు కరెంట్ ఈవెంట్ లో వరదల్లో స్పందించి వారు సేవ చేయటమే కాకుండా మళ్ళాంటి వాళ్ళని కూడా ఉడతాభక్తిగా ప్రేరేపణ చేసి మనందరినీ సమన్వయం చేసి అందరి యొక్క సహాయ సహకారాలతో ఇప్పుడు వరద బాధితుల్ని ఆదుకుంటున్నటువంటి అపూర్వ సేవా తత్పరుడు మా నారాయణమూర్తి గారు. ఈ విధంగా సాయి పదంలో పదంతో కథం తప్పిస్తున్నటువంటి ఆధ్యాత్మిక పరిమళాలు వెరజిమ్ముతున్నటువంటి మా ధారా నారాయణమూర్తి గారిని వాళ్ళ చక్కని ఆధ్యాత్మిక ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా మా అధినేత దంపతుల తరఫున మన ఆత్మీయ సోదరు సోదరిమణుల తరఫున వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ స్వాగతం సుస్వాగతం డిఎస్ నారాయణమూర్తి గారు. సాయిరామ్ సార్. సాయిరామ్ నారాయణమూర్తి, ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. నారాయణమూర్తికి మాకు ఉన్న సంబంధం నేను ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. సార్ ఏదో ఏకరో పెట్టాడు, దట్స్ డిఫరెంట్. నారాయణమూర్తి గురించి చెప్పాలి నాకు అసలు ఇంట్లో ఏదైనా టాపిక్ వచ్చాం నారాయణమూర్తి గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పిల్లవాడ అంటే పిల్లవాడి కంటే ఎక్కువ, నా రాజా కంటే కూడా ఎక్కువ. మీరు అనగలగదా? మీరు అనగలితే అనండి, మీరు అనలేరు నేను అంటాను. అది మీకు నాకు తేడా. ఎండలో నేను బయటకు ఎవరింటికి పోను, ఎందుకంటే నా లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది నాకు మాత్రమే పరిమితము. ఎందుకంటే ఎప్పుడు పడుకుంటానో తెలియదు, ఎప్పుడు లేస్తానో అలాగా తెల్లవాళ్ళు మెలుపుతున్నాను. నిన్న ఆయన రాఘవేంద్రరావు అన్నాడు, ఇన్ని ఎలా పెడతా అంటే నిద్రపోతే ఏముండదు, నేను నిద్రపోను. మరి నాలాంటి వాడు మీ ఇంట్లో ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది. నాలాంటి మీ ఇంటికి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది మీకు. బట్ అది నారాయణమూర్తి గిరిజకి మాత్రమే అద్భుతమైన దంపతులు. నా మనసుని దోచుకున్న వాళ్ళు. నా మనసులో ఏముందో కూడా తెలుసుకున్న వాళ్ళు. దోచుకోవటం కాదు, నా మనసులో ఏముందో నేను అడగకుండా కూడా తెలుసు వాళ్ళకి. నేను చెప్పకముందే నేను వాళ్ళతో ఉన్నప్పుడు నా మనసులో ఏముందో అసలు ఐ కాంట్ టెల్ దెమ్, బట్ వితౌట్ టెలింగ్ ఆల్సో హృదయంలోకి దూరి
నా అభిలాషకు అలాగా ఉండేవారు. ఎట్లా ఉండేవాళ్ళు అంటే నేను ఉన్నంతసేపు చాలా డిసిప్లైన్, అంటే ఇది ఆల్రెడీ డిసిప్లైన్ మ్యాన్, ఆయనకి క్రమశిక్షణ కొత్త ఏం కాదు. వాళ్ళ ఫాదర్ గురించి మన రాఘవేంద్ర చాలా బాగా చెప్పాడు, మనం మా ఇంటికి వచ్చిన రాఘవేంద్ర గారు. అటువంటి నారాయణమూర్తి, వెరీ హ్యాపీ నారాయణమూర్తి. గాడ్ బ్లెస్ యూ. సాయిరామ్ బాబు. ఓం శ్రీ సాయిరామ్. మాతయు పితయు గురువు దైవమని నమ్మిన శ్రీ 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 భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలను స్పృశిస్తూ శరణి వేడుతూ, స్వామి, ఈ అహం సత్యబోధక అనేటువంటి ఒక అఖండమైనటువంటి ప్రపంచవ్యాప్తముగా భాసిల్లుతున్నటువంటి ఒక సత్సంగ సమూహంలో ఒక పరమాణువుగా నన్ను కూడా చేర్పించి అఖండమైనటువంటి సంపదను, ఐశ్వర్యాన్ని, బంధుత్వాన్ని, బంధాలను, కష్టాలలో, బాధలలో, సుఖాలలో అన్నింటిలో కూడా సమపాలలో రంగరించి మమ్మల్ని కూడా ఒక చక్కటి అనుగ్రహ ప్రాప్తి కోసం పాకులాడేటువంటి స్థితిని కల్పించినటువంటి భగవాన్, మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగల పరమాత్మ. ఈ రోజున నా హృదిలో భావములను కాసేపు వ్యక్తపరుస్తాను. ఎంతో విపత్తు సంభవించింది. గత 2 రోజులుగా శ్రమిస్తూనే ఉండేటువంటి శక్తిని ఇచ్చారు పరమాత్మ. మొదటి రోజున ఈ యొక్క వరద బాధితులకు తపన, ఏమి చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి, ఎలా చేయిస్తావు స్వామి అని ఒక చిన్న బాధను ఆ స్వామి పాదముల చెంత ఉంచాను. స్వామి వెంటనే నాన్న అనే ఒక పదాన్ని ఇచ్చి, నాన్నగారికి ఒక చిన్న మెసేజ్ రూపంలో ఒక్క పాస్ చేస్తే అఖండమైనటువంటి సంపద ఇచ్చారు స్వామి. ఇదేం కావాలండి ఈ జన్మకి? అనుకున్న తోడనే, అనుకోకుండానే అన్ని సమకూర్చేటువంటి పరమాత్మ ఇంత సంపదించావు స్వామి, నేనేం చేసుకోను, నేనేం చేయాలి, ఈ నారాయణమూర్తి అనే వాడిని ఎందుకు ఉపయోగించుకుంటున్నావు స్వామి, నీ సేవలో తరిస్తూనే ఉన్నాగా స్వామి, వీళ్ళందరి అనుగ్రహాన్ని 41 మంది 82 చేతులతో నా చేతులతో చేయించే శక్తినిచ్చావు పరమాత్మ. ఇంత సంపదించిన పరమాత్మ, ఈ యొక్క సంపదంతా కూడా మీరు చక్కగా వారి మనసుల్లో దూరి నాకు చక్కగా కల్పించే అనుగ్రహాన్ని నేను సవ్యంగా నిర్వర్తించే విధంగా నిస్వార్థమైనటువంటి శక్తిని, భక్తిని ప్రసాదించే పరమాత్మ అని ప్రార్థించడం తప్ప నాకు ఇంకేం కావాలి పరమాత్మ, ఈ జన్మకి ఏం కావాలి పరమాత్మ. నా దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు 0లోనే ఉంటుంది. ఎప్పుడు ఫిల్ చేస్తారో ఆయనకే తెలుసు. వాస్తవం చెప్తున్నాను, స్వామి దగ్గరే పాదాలు చెప్పారు. ఎప్పుడు ఫిల్ చేస్తారో ఆయనకి తెలుసు. ఆ రోజున కూడా లేదు అనుకోవక్కర్లేదు, ఉన్నాము మేము, ఇదిగో అహం సత్యబోధగా సభ్యుల్ని పంపిస్తున్నాను, వాళ్ళందరూ ఉన్నారు నీకు అండగా, నీ కుటుంబానికి అండగా ఉన్నారు. దానికి పెద్దలైనటువంటి నాన్నగారు, అమ్మగారు అని పెంచుకున్నటువంటి మాత వరలక్ష్మ తల్లి గారు, నాన్నగారు లక్ష్మీనారాయణ గారు ఎంతో ఆతిథ్యాన్ని ఇస్తారండి, ఆ స్వాంతనని ఇస్తారు. మనస్సుకి ఆ యొక్క మనశ్శాంతి కల్పించేటువంటి విషయం ఎవరికన్నా చెప్పుకోవాలనుకుంటే నాన్నగారితో చెప్పుకుంటాం. ముందుగా వెంటనే వైఫ్ హియర్, ఐఎమ్ హియర్ అంటూ అన్నట్టుగా స్వామివారు వారితో వెన్ను తట్టి నన్ను నడిపిస్తూ ఉంటారు. అటువంటి శక్తి ఏ ఒక్క విషయమైనా నేను నాన్నగారితో చక్కగా సంప్రదించేటువంటి శక్తిని ఇచ్చారు పరమాత్మ. ఏ బంధము లేకుండా ఒంటరి జీవని అనుకున్నాను నేను. ఎందుకంటే మాతయ్య లేదు, పితయ్య లేదు, అందరూ ఉన్నారు, కానీ ఏదో ఒక లోటు అనుకున్నాను. కానీ పరమాత్మ ఇంతమంది సమూహ సభ్యుల యొక్క ఆత్మీయతని ఇచ్చారు, ఆనందాన్ని ఇచ్చారు, సంతోషాన్ని ఇచ్చారు. ఏ కష్టంలో అయినా, ఏ బాధలో అయినా, ఏ విషయమైనా సరే మాతో చెప్పుకోండి, మేమందరం ఉన్నాము అని చెప్పి ఆ అనుగ్రహాన్ని
సుఖ అభయాస్తాశిస్సులతో స్వామి నాకు నా కుటుంబానికి ఇచ్చారు. ఇంకా ఎందుకంటే ఈ జన్మకి ఏం కావాలండి? ఏ పుణ్యం పొందామో, ఏ అనుగ్రహం, ఏ పూర్వజన్మ సుకృతమో మాకు స్వామి ఇటువంటి సమూహ సభ్యులను ఇవ్వటం మా జన్మలో ఎప్పుడూ కూడా కోల్పోకుండా చేయండి పరమాత్మ. నిస్సార్థమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భక్తిని, శక్తిని ప్రసాదించు పరమాత్మ అని వేడుకోవటం తప్ప, పాహి రక్ష అని కోరుకుంటాను తప్ప వేరే ఏమీ చేయలేము. అదేవిధంగా వరద అన్నార్థులు, దీనార్థులు, దాహార్థులతో, వేదనతో బాధపడుతున్న వారికి మొదటి రోజున చక్కగా 1000 మినరల్ వాటర్ బాటిల్స్ ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించారు. తదుపరి వారికి పులిహోర రూపంలో రైస్ బ్యాగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నిన్న కూడా వారి కోరిక మీద పడవలలో పెరుగు మాకు ఇబ్బందిగా ఉందండి, ఏవో ఇవన్నీ తింటూ ఉంటాం, అలా కడుపులో ఇబ్బందిగా ఉంటుంది, కాస్త పెరుగు పంపించండి అని కోరుకున్నారు. వాళ్ళు వెంటనే వెళ్ళి పెరుగు ఇవ్వటం జరిగింది. పాలు, చిన్న పిల్లలకి వాళ్ళకి పాలు ఇవ్వటం పంపించడం పడవల ద్వారా. మేము కూడా వెళ్తామంటే స్వామి ఉన్నారు మాకంటే, మీ స్వామి ఉన్నా మాకు ఇబ్బంది అండి, పడవలో ఎక్కువ మంది వెళ్ళటానికి లేదు, కాబట్టి మేము తీసుకెళ్లి ఇస్తాము, మీకు ఏమీ భయపక్కర్లేదు, మీ స్వామి అక్కడికే వెళ్ళి ఆ స్వామి రూపంలో వారందరికీ కూడా అందజేస్తారనేటువంటి దృఢమైనటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తపరచడంతో నేను కూడా సంయమనం పాటించి వారికి పంపించాను. ఈ రోజు కూడా సేవ ఉన్నది. ఈ సేవ ఇచ్చారు స్వామి. కానీ ఒక ఫోన్ కాల్ ఉదయం రావడం జరిగింది. ఆ ఫోన్ కాల్ పట్టుకొని నేను వారికి మాకు కూడా కొంచెం ఏర్పాటు చేయగలరా అని దీనముగా అడిగినందువల్ల మనసుకు బాధ వేసింది. ఏం చేయను స్వామి అని చెప్పి వెంటనే వారికి చెప్పడం జరిగింది. అమ్మా, ఏదో ఒక సమయంలో మీకు అందజేయటం జరుగుతుంది, బాధపడవద్దు, దుఃఖించవద్దు, స్వామి ఉన్నారు, స్వామి చూస్తారు, స్వామి మాట చేయిస్తారు, మేము శరణాగతిలో ఉన్నాము, స్వామి శరణాగతిలో, కాబట్టి అన్ని క్రియలు కూడా మా చేత చక్కగా స్వామి చేయిస్తారు అని చెప్పి ఎంతో వృజంగం అంటే అప్పుడు అనిపించింది, మృతనైన తానా నేను శ్యామ సుందర కరుణ చూపి కామవేర సాయి సుందర సత్య సాయి సుందర. ఈ విధంగా స్వామిని ప్రార్థిస్తూనే ఉన్నారు, సాయి చాలీసా పఠిస్తూనే ఉన్నారు. స్వామి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చేయండి అని చెప్పి ఈ విధంగా ఈ యొక్క వరదలో పశువులు బాసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాష్పాన్ని ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఇంకా ముందు ముందు కూడా ఆ యొక్క వరద బాధితులందరికీ కూడా ఈ 82 చేతులతో, ఈ నా చేతులతో చేయించిన అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్న స్వామి వారికి మరొక్కసారి శిరస్సు వంచి ప్రణమిల్లుతూ సాయిరాం సాయిరాం. మీ అందరికీ కూడా ఇటువంటి మనస్సులో చక్కటి భావాన్ని కల్పించి మీ అందరి రూపంలో స్వామి నా చేత చేయించే వర్గాన్ని ప్రసాదించిన మీరందరికీ కూడా, నాకంటే అనుభవజ్ఞులు, వయసులో పెద్దవారు అందరూ ఉన్నారు, కానీ నాకు ఆ వరప్రసాద్ నాకు ప్రసాదించినటువంటి మీ అందరికీ కూడా ఒక్కసారి నా హృదయాంతరంలోని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ నమస్సులు అర్పిస్తూ ఉన్నాను. ఈ అహం సత్యబోధక గ్రూప్ సమూహ సభ్యులు అందరికీ కూడా వారందరూ కూడా చక్కటి అనుగ్రహాన్ని స్వామి ద్వారా ఇంకా ఇంకా పొందుతూ ఇటువంటి సత్సంకల్పాలను మనందరికీ కూడా ప్రసాదాలను ప్రార్థిస్తూ ఈ రోజున మనం స్వామి వారు నాకు వసగిన అనుగ్రహము, స్మరణ, శరణు అనేటువంటి అనుగ్రహాన్ని స్వామి పొందుతూ మన కార్యక్రమంలోకి వెళుతూ, నా తత్పరం కర్మ నిబంధ కుంతనం ముక్షుతా తీర్థ పదాను కీర్తనాత్ నయత్ పునః కర్మను సజ్జతే మనో రజస్తమోభ్యాం కలిలం తతోన్యథా. కర్మ పాశముల నుండి విముక్తి పొందకోరేడి ముముక్షువులకు, మోక్షమును కాంక్షించే వారలకు తీర్థపద స్వరూపుడైనటువంటి భగవంతుని పాదార విందములను ఆశ్రయించి వాని నామ కీర్తనము కంటే మరి ఒక ఉపాయము ఏదీ లేదు. నామస్మరణాత్ జన్యోపాయం నహి పశ్యామో భవతరణే. ఎందుకనగా నామస్మరణము వలన తిరిగి మనము లౌకికమైన కర్మలందు లిప్తముగా ఉండదు. ప్రాయశ్చిత్తాదుల వలన
రజస్తమో గుణములకు ఆశ్రయమై మనసు కలుషితమవుతుంది. అప్పుడు వాని పాపములు పూర్తిగా తొలగవు. కాబట్టి మనం అందరం కూడా ఆధ్యాత్మిక చింతనాశక్తులై ఎల్లప్పుడూ కూడా భగవద్భక్తితో మనం భగవన్ నామస్మరణ చేసినట్లయితే సకల శుభాలు కలిగి మనకి భగవంతుడు అనుగ్రహం లభిస్తుందని సాయి పరమాత్మ చెప్తూ ఉన్నారు. నేను ఈ యొక్క నా ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలనే స్వామి చెప్పారు కాబట్టి వాటినే మననం చేసుకుందాం. ఒకసారి స్వామి ఈ యొక్క శివరాత్రి పర్వదిన రోజున వారి యొక్క ఉపన్యాసంలో, ఇది 2002వ సంవత్సరంలో, మానవుల్లో 3 గుణాలు ఉంటాయంట, ఆ స్వభావాలు ఉంటాయని చెప్పారు. 1 పశు స్వభావము, 2 మానవ స్వభావము, 3 దివ్య స్వభావం. ఈ యొక్క మానవుడు తనలోని పశుగుణములను తొలగించుకొని మానవత్వపు గుణాలను అభివృద్ధి చేసుకొని దివ్య స్థాయికి చేరటమే ఈ యొక్క ఆధ్యాత్మికము అని స్వామి చెప్పారు. అదేవిధంగా మరొక గురు పూర్ణిమ మహోత్సవం 1997వ సంవత్సరంలో స్వామి చెప్పారు. అసలు స్వామి ఏం చెప్తున్నారంటే, నీవెవరు అని అందరినీ కూడా ప్రశ్నిస్తూ వారి యొక్క సమయాలన్నీ కూడా వృధా చేసుకుంటున్నారు. కానీ మనల్ని చెప్తూ ఉన్నారు, మీరు నేనెవరు అని విచారణ చేయాలి. మీరెవరు అని ప్రశ్నించడం ఇన్ఫర్మేషన్ అంటారు, సమాచారం మాత్రమే అవుతుంది. కానీ నేనెవరు అని ప్రశ్నించుకోవడం ట్రాన్స్ఫర్మేషన్, అంటే పరివర్తన అవుతుందన్నారు స్వామి వారు. ఒకసారి కృష్ణ పరమాత్మ అర్జునుడు వాళ్ళు సంభాషిస్తూ ఉండగా అర్జునుడు అడుగుతున్నారు, కృష్ణ నీ ప్రవర్తన ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క విధంగా ఉంటుంది, దానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. అప్పుడు కృష్ణ పరమాత్మ సమాధానం ఇస్తూ, నేను అగ్ని లాంటి వాడను, కొంతమంది నాకు దగ్గరగా ఉంటారు, మరి కొంతమంది దూరంగా ఉంటారు. నాకు ఎవరైతే దగ్గరగా ఉంటారో వారికి నా నుండి వెలుగు, వెచ్చదనము, నా ప్రేమ లభిస్తుంది. నాకు దూరంగా ఉన్న వారికి అవి లభించవు. నేనేమి చేయగలను అర్జున అన్నాడు. అంటే స్వామికి సన్నిహితంగా ఉంటూ స్వామి అంటే ఇష్టంగా, ప్రేమగా ఉండటమే మన ఆధ్యాత్మిక ప్రణాళిక యొక్క ఉద్దేశ్యము. అది నాకు వసగారు పరమాత్మ. ఒకసారి స్వామి వారు వారి ఇంటర్వ్యూ గదిలో విద్యార్థులతో సంభాషిస్తూ, ఎవరైనా సరే ఒక ఉత్తరం పంపించాలంటే ఏమి చేయాలి అని అడుగుతున్నట్ట. అప్పుడు విద్యార్థులు, స్వామి ఒకరు పేపర్ కావాలి, పెన్ను కావాలి, కవర్ ఉంటే చాలన్నట్ట. స్వామి అప్పుడు అన్నారు, కవర్పై స్టాంప్ కూడా ఉండాలి, ఆ స్టాంపే భక్తి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో భావ ప్రధానమైనటువంటి భక్తిని పెంపొందించుకోవటం ముఖ్యం అన్నారు పరమాత్మ. అందుకనే మనకు ఈ యొక్క ప్రహ్లాదుని భాగవతంలో చెప్పారు, కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవన గుంభిత జన్మ భస్రిగాక, వైకుంఠ బొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమ ఢమ ధ్వనితో డిఢక్కగాక, హరి పూజనము లేని హస్తంబు హస్తమే, తరు శాఖ నిర్మిత దర్విగాక, కమలేసు చూడని కన్నులు కన్నులే, తను కుజ్య జాల రంధ్రములుగాక. ఆ శ్రీహరిని సేవింపని శరీరము కేవలము గాలితో నిండిన కొలిమి తిత్తి గాని శరీరం అవుతుందా? ఆ వైకుంఠవాసుని స్తుతించని నోరు కేవలము డమడా ధ్వని చేసేటువంటి ఒక ఢక్కగాని ఆ నోరు అవుతుందా? ఈ హరి పూజ చెయ్యని చెయ్యి కేవలము కర్రతో చేయబడిన ఒక తెడ్డు చేయగను? ఈ కమలేశుని యొక్క చూడని కన్నులు కేవలము ఈ శరీరం అనే గోడలో ఉన్న రంధ్రములే గాని కన్నులు అవుతాయా? ఈ చక్రధారిని గురించి ఆలోచింపని జన్మ కదులుతున్న నీటిలోని బుడగ గాని జన్మ కాదు. అందువల్ల భక్తి అంటే ఆ విధంగా ఉండాలని చెప్పి స్వామి వారు కూడా చెప్పడం జరిగింది. అసలు ఈ స్పిరిచువాలిటీ అనే పదంలో స్పిరిట్, రిచువల్ అనే 2 అంశాలు ఉన్నాయి. మనం పూజలు, ధ్యానము
వంటి ఆచారాలు అంటే రిచువల్స్ అంటాం కదా, చేస్తున్నప్పుడు వాటి వెనుక గల ఆధ్యాత్మిక అంతరార్థాన్ని అంటే స్పిరిట్ ని గుర్తించి చేసినప్పుడు మన ఆధ్యాత్మిక ప్రయాణం చాలా వేగంగాను దృఢంగాను ఉంటుంది. ఒక పూజ చేస్తున్నాను నేను, మనం ఏదో ఆ ఫోన్ మాట్లాడుకుంటూనో ఎవరో ఫోన్ చేస్తారు ఆ సమయంలోనే మాట్లాడుకుంటూ చేస్తే దాని అంతరార్థం ఏమిటి అంటే ఆ నిస్వార్థమైన భక్తికి మనం ఎట్లా వశం అవుతాము, ఆ స్వామికి ఎలా శరణ వేడుతాము. ఒక పక్కన హారతి ఇస్తూ ఒక పక్కన ఫోన్ మాట్లాడుకుంటూ హారతిస్తూ ఉంటే స్వామి ఉంటారా, స్వామి కరుణిస్తారా, స్వామి ఆశీర్వదిస్తారా? లేదే. అందువల్ల ఏమిటంటే ఇవన్నీ కూడా మనం ప్రాపంచిక విషయాలకు దూరమై మనం లౌకిక జ్ఞానంతో మన జన్మ ధన్యత గావించుకునే విధంగా ఉద్ధరించుకునే విధంగా స్వామి వారిని శరణు వేడాలని పరమాత్మ సాయీశ్వరుడే చెప్తూ ఉన్నారు. ఒక శిష్యుడు తమ గురువుని ఈ విధంగా ప్రశ్నించారట, గురూజీ నాకు భగవంతునికి మధ్య గల సంబంధం ఏమిటో వివరిస్తారా అన్నారట. అప్పుడు ఆ గురూజీ ఒక చిన్న కథ చెప్పారు. ఏమిటా కథ అంటే, ఒకసారి కొన్ని ఐసు ముక్కలు ఒక గ్లాసులో నీళ్లలో ఉంచారట. ఆ నీరు ఐసు ముక్కలతో నీరు అంటోందనమాట. ఐసు ముక్కలతో నేను మీలో ఉన్నాను కదా అన్నది. ఐసు ముక్కలు అవును అన్నాయి. నిజానికి ఐసు ముక్కల్లో ఉన్నది నీరే కదా. మరలా నీరు మీరు నాలో ఉన్నారు కదా అన్నది. నిజమే, ఐసు ముక్కలు నీటిలో ఉన్నాయి కదా. మూడవసారి నీరు అన్నది. మనం ఇద్దరం ఒకటే అన్నప్పుడు ఇంకా ఐసు ముక్కలు అంగీకరించలేదు. మాకు ఆకారం ఉన్నది, నీకు ఏ ఆకారం లేదు అని ఐసు ముక్కలు అన్నాయి. అప్పుడు నీరు అన్నారు, మీరు ఈ ఆకారంతో ఎంతకాలం ఉంటారు? కొద్ది నిమిషాలలో మీరు కూడా మీ ఆకారాన్ని కోల్పోయి నాలో కలిసిపోతారు అని సత్యాన్ని చెప్పింది. అటువంటి అవగాహన కలిగి ఉండటమే మనలోని ఆధ్యాత్మికత అనేదాన్ని జాగృతం చేస్తుంది. ఈ కథలో నీరు ఎవరయ్యా అంటే భగవంతుడు. ఐసు మొక్కలు ఎవరు? మనమే, మానవులం. అదేవిధంగా నేను నుండి మనము నుండి భగవంతుని వరకు చేయనదే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అని స్వామి మనకు బోధించారు. అంటే నేను నాది అనే స్థాయి నుంచి మనము మనది అనే స్థాయి వరకు, ఆ తర్వాత ఇది అంతా భగవంతునిదే అనే స్థాయికి చేరుకోవాలి. అంటే ఏదో పరమాత్మని నమ్ముకున్నాం కాబట్టి ఎక్కడి నుంచో వారికి నా మొహం కూడా తెలియదు, ఈ రోజున తెలుస్తూ ఉంటుంది బహుశా. వారందరూ కూడా నేను ఎవరో తెలియదు, నారాయణమూర్తి గారు, అహం సత్యబోధక సభ్యులు అందరూ కలిసి ఉన్నాము, ఆ నాన్నగారు దానికి అధ్యక్షుల వారు, ఇవన్నీ తెలుస్తాయి తప్ప నేనెవరో తెలియదు కదా. ఆ తెలియని వాళ్ళందరూ కూడా నారాయణమూర్తి అనే ఆయనకి ఎంతో స్వామి సేవకు వినియోగించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము అంటే అంతా భగవంతునిదే అనే స్థాయికి మనం చేరుకోవాలి. అలా మన హృదయాన్ని ఎప్పుడు విశాలపరుచుకోవాలి. విశాలత్వమే జీవితము, సంకుచితత్వమే మరణం అని స్వామి చెప్పారు. అంటే ఆధ్యాత్మికత అంటే ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుని దర్శించటమే. ఒక చిన్న కథ తెలుసుకున్నాం ఇక్కడ మనం కూడా. ఒక ఆశ్రమంలో కొంతమంది సన్యాసులు ఉండేవారట. ఆ ఆశ్రమంలోని సన్యాసుల మధ్య సత్సంబంధాలు లేవని, ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారని గ్రహించినటువంటి ఆశ్రమంలోని గురువు గారు ఆ దగ్గరలోని అడవికి వెళ్ళి భగవంతుని ప్రార్థించారట. భగవంతుడు ప్రత్యక్షం కాగానే అతను తన సమస్య గురించి వివరించి భగవంతుడే స్వయంగా ఆశ్రమానికి వచ్చి తన సమస్యను పరిష్కరించమని వేడుకున్నారు. భగవంతుడు అతన్ని ఆశీర్వదిస్తూ తాను ఇంత క్రితమే ఆశ్రమంలో ఒక సన్యాసి రూపంలో ఉన్నానని చెప్పారు. గురువు గారు ఎంతో సంతోషించి ఆశ్రమానికి తిరిగి వచ్చి ఈ విషయాన్ని అందరి సన్యాసులకు వివరించాడు. తాను మాత్రం భగవంతుడు కాదని ఎవరికి వారు తెలుసు కదా. అందుకని ప్రతి సన్యాసి తన ఎదుటి వ్యక్తే సన్యాసి రూపంలో ఉన్న భగవంతుడేమో అని భావించడం మొదలు పెట్టారు. అంటే అందరూ కూడా ఎదుటి వ్యక్తిలో భగవంతుని చూడటం మొదలు పెట్టగానే అసలు ఉన్న సమస్య అంతా కూడా పరిష్కారం అయిపోయింది. అంటే ఎల్లవేళలా కూడా భగవంతుని దివ్య పాదపద్మముల దగ్గర ఉండటమే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క ముఖ్య లక్ష్యం, గమ్యము కూడా. ఒకసారి స్వామివారు బృందావనంలో విద్యార్థితో మాట్లాడుతూ ఒక కథ చెప్పారట. ఒక చిన్న సరస్సులో ఒక చిన్న చేప ఉన్నది.
ప్రతిరోజు కూడా ఒక జాలరి వచ్చి ఆ సరస్సులోని చేపలను పట్టేవారట. అన్ని చేపలు భయపడుతూ ఉండగా ఒక చిన్న చేప మాత్రం భయం లేకుండా సంతోషంగా ఉండేదిట. ఒక పెద్ద చేప వచ్చి చిన్న చేపతో నీవు జాలరి గురించి భయం లేకుండా ఎలా ఉన్నావు అని అడిగి, అతను నన్ను పట్టుకోలేడు అని ఆ చిన్న చేప సమాధానం చెప్పింది. ఎందుకు పట్టుకోలేడు అని పెద్ద చేప అడిగితే చిన్న చేప చెప్పిన సమాధానం మనల్ని ఆలోచనకు గురి చేస్తుంది. జాలరి వల విసిరినప్పుడు నేను జాలరి పాదాల దగ్గరికి వెళ్తాను, అతను వేసిన వల అక్కడి దాకా రాదు కదా, అందుకని అతను నన్ను పట్టుకోలేడు అని ఈ చిన్న చేప చెప్పింది. ఇక్కడ మన స్వామి వారు చెప్పిన అంతరార్థం ఏమిటంటే, ఈ ప్రపంచం అనేటువంటి అంటే మాయ వలలో చిక్కుకోకుండా ఉండాలంటే భగవంతుని దివ్య పాద పద్మములను ఆశ్రయించి శరణాగతి వహించడమే మన కర్తవ్యం. అదే మన ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క ముఖ్య గమ్యము. మనం ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రయాణించేప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి, కొన్ని విమర్శలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ స్వామి చాలా మంది అనుకుంటూ ఉంటాం, స్వామి భక్తులకే కష్టాలు పెడుతున్నారు, మనం అంతా స్వామి సేవకులము, మనకే కష్టం వస్తుంది, ఎందుకు వస్తుంది ఇలాగంటే పరీక్ష చేస్తారు. స్వామి పరీక్ష చేయకుండా ఎన్నో పరీక్షలు తట్టుకున్న తర్వాతే ఒక చక్కటి అనుగ్రహాన్ని స్వామి ప్రసాదిస్తారు. మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రయాణించేప్పుడు మనం చేసినటువంటి మార్గము, మనం చేరవలసిన గమ్యము రెండూ తెలుసుకుని ఉండాలి. స్వామి చెప్పేది ఏంటంటే, మనకు మార్గం తెలియకపోతే మనం ఆశించిన గమ్యాన్ని మాత్రం చేరలేము. అలాగే మనం గమ్యాన్ని నిర్దేశించుకోకపోతే మనం ప్రయాణించేటువంటి మార్గాన్ని ఎన్నుకోలేము చెప్పారు స్వామి. అంటే మనము చేరవలసిన గమ్యాన్ని గుర్తించి మన ప్రయాణాన్ని ప్రారంభించే ముందుగా మనతో పాటు తీసుకువెళ్లాల్సిన ఏమిటో, అంటే తీసుకువెళ్లాల్సిన ఏమిటో, అవసరం లేనివి ఏమిటో మనం గ్రహించాలి. అప్పుడు మనం స్వామి సన్నిధికి మనం ప్రయాణం ఇస్తున్నప్పుడు మన దృష్టి, మనస్సు పరిపరి విధాలు చెల్లించకుండా భగవంతుని వైపే మనం ఏకాగ్రత కలిగి ఉండాలి. ఒక చిన్న బాబు ఒక భూతద్దం తీసుకుని ఎండలో పట్టుకుని దాని కింద ఒక పేపర్ ఉంచాడు. ఆ పేపర్ కాలిపోవడం లేదు, ఎందుకంటే ఆ బాబు భూతద్దమును పేపర్ పైనే ఉంచకుండా అటు ఇటు కదిలిస్తున్నాడు. అంటే దృష్టి దాని మీద పడకుండా, ఆ సూర్యకిరణాలు దాని మీద పడకుండా అటు ఇటు కుదిస్తుంటే అది కాలదు కదా. మనకు స్వామి ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్పారు. మనము భగవంతుని నుండి వచ్చాము, భగవంతునిలో ఉన్నాము, భగవంతుని వైపు ప్రయాణిస్తున్నాము అనేటువంటి ఎరుక, అంటే అటువంటి సత్యాన్ని మనం ఎరుక కలిగి ఉండాలన్నారు స్వామివారు. మనకి స్వామివారు మరొక ఉదాహరణ చెప్పారు. ముడి బంగారం లోహం భూమిలో చాలా లోతుగా ఉంటుంది, దాన్ని వెలికి తీయాలంటే దాని చుట్టూ ఉన్న మట్టిని, గులకరాలను, బండరాలను తొలగించాలి, అప్పుడు ఈ మెరుగు బంగారం బయటికి వస్తుంది. అదే విధంగా మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని, ఈ లోపల దివ్యత్వం ఉంది, మనం ఏం చేస్తున్నాం, గర్వము, అహం అనేటువంటి మట్టిని, అహంకారం అనే గులకరాలను, కోపం అనే బండరాలను తొలగించినప్పుడు మనలోని దివ్యత్వాన్ని మనం అనుభూతి చెందగలుగుతాం. ఈ విధంగా మన నిజతత్వాన్ని గ్రహించడమే ఈ యొక్క ఆధ్యాత్మికత. మనం నిత్య జీవితంలో ఆధ్యాత్మిక భావంతో ఎలా గడపాలో మన స్వామివారు ఒక చక్కటి ఉదాహరణ చెప్తూ ఉన్నారండి. మన జీవితము ఒక గ్లాసులో పోసిన నీరు వంటిది. అంటే ఈ ఆధ్యాత్మికత అనేది ఆ గ్లాసు నీటిలో అడుగున ఉన్న పంచదార వంటిది. భక్తి అనే చెంచాతో సాధన అనే పద్ధతిలో ఆ నీటిని చక్కగా కలపాలి. అప్పుడు మన జీవితం అనే జలము తీయగా, మధురంగా తయారవుతుంది. కానీ ఈ యొక్క నేటి పరిస్థితుల్లో పంచదార ఉన్నప్పటికీ చప్పటి పంచదార లేని టీని మాత్రమే సేవిస్తున్నాను. భగవంతునితో, భగవంతుని కొరకు, భగవంతునిలో జీవించడమే ఆధ్యాత్మికత అని స్వామివారి నిర్వచించారు. అంటే భగవంతునితో ఏకాత్మ భావం కలిగి ఉండటే, భగవంతుడు మనలోనే ఉన్నాడని విశ్వాసము, శ్రద్ధ అని ఉండాలి అని చెప్పారు స్వామివారు. మనం మన నిత్యకర్మలను ఏ విధంగా ఆధ్యాత్మికంగా రూపొందించుకోవాలి కూడా స్వామి చెప్పారు. స్వామివారు ఎప్పుడు కూడా మనల్ని దివ్యాత్మ స్వరూపురాలా అని సంబోధిస్తూ ఉంటారు. దీన్ని మనం నమ్మలేము. కానీ మీరు దివ్యాత్మ స్వరూపులు అనేది
సత్యము అని స్వామి నొక్కి చెబుతున్నారు. ఎందుకంటే ఒక పర్యాయం ఒక ప్రొఫెసర్ స్వామితో మేము దివ్యా స్వరూపులమని నమ్మలేకపోతున్నాం అని చెప్తే స్వామి మీరు దివ్యాత్మ స్వరూపులు, అది సత్యము అని అన్నారు. అయితే మనం దివ్యాత్మ స్వరూపులమని విశ్వసించాలంటే మన అంతరాత్మను విశ్వసించాలి. ఈ అంతర్గత దివ్యత్వంలో తెలుసుకోవటమే జీవిత గమ్యంగా నిర్ణయించుకోవాలి. ఓ భగవంతుడా, నేను ఈ జీవితంలో నిన్ను నా హృదయపీఠంపై ఆశీనులుగా చేసి నిన్ను ఈ చర్మశిక్షులతోనే దర్శింపగలగాలి అని మనం అనుకోవాలని చెప్పారు. ఇటువంటి జీవన గమ్య నిర్ణయాన్ని తీసుకున్నాక మన సర్వకర్మలు ఆలోచనలు కూడా ఆ దిశగానే ఉండాలి. అన్నిటికంటే భగవంతుడికే ప్రాధాన్యత ఎవరిస్తారో వారినే భగవంతుడు ఎన్నుకుంటాడు అని స్వామి వివేకానందుల వారు కూడా ఒక పర్యాయం చెప్పారు. మనం స్వామి వారి ఆదేశానుసారంగా జీవించడమే ఈ యొక్క ఆధ్యాత్మికతకు ఉత్తమమైన మార్గం. అసలు మన అంతరాత్మ తత్వం ఏమిటి? ఇది చంచలంగా ఉందా, స్థిరంగా బలంగా ఉందా? అంతరాత్మ స్థిరత్వంగా దృఢ సంకల్పంలో ఉన్నప్పుడు మనం మంచి ఏదో చెడు ఏదో విచక్షణ తెలుసుకోగలం. అట్టి విచక్షణ జ్ఞానమే ఈ యొక్క ఆధ్యాత్మిక జీవన గమనానికి చాలా 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 అత్యవసరం అన్నారు స్వామివారు. స్వామివారు చెప్తూ ఉన్నారు, ఆధ్యాత్మిక జీవనం గడిపేవారు జీవితం నుండి అనవసర అప్రయోజక విషయాలను తొలగించుకోవాలన్నారు పరమాత్మ. ఒక పర్యాయం ఒక యువకుడు ఒక సన్యాసి వద్దకు వెళ్ళి ఏదైనా ఉపదేశం చేయమని అడిగారట. ఆ సన్యాసి ఆ యువకుని వంటగదిలో తీసుకువెళ్ళి టీ తీసుకురమ్మన్నారట. అక్కడ ఉన్న కప్పుల్లో టీ పోయమని చెప్పారు. ఆ యువకుడు కప్పుల్లో టీ నిండుగా నింపి ఇక పోయటం మానేశాడు. సన్యాసి ఆ నిండిన కప్పులలో ఇంకా టీ పోయమన్నాడు. అంతా ఆ యువకుడు కప్పుల నిండా టీ ఉండగా ఇంకా ఎలా పోయాలి అని అడిగాడు. అంతా ఆ సన్యాసి, చూడు, టీతో నిండిన కప్పులలో ఇంకా టీ పోయటానికి వీలు లేనట్లే నీ తలంతా కూడా చెడు భావాలతో నిండి ఉండగా నేను ఎలా ఉపదేశం చేయగలను? అంటే మనకు మనసులో చంచలత్వం వస్తూ ఉంటుంది. ఏదైనా ఒక పారాయణ చేసుకుంటున్నప్పుడు నాకు మనసంతా కూడా బాధగా ఉంటుందండి, ఏవో విషయాలన్నీ వస్తున్నాయి, భాగవత పద్యం చదువుతున్నా, వేదం చదువుతున్నా, ఒక పూజ చేస్తున్నా, మరి ఏం చేస్తాము అంటే మనల్ని మనం మార్చుకోవాలి. దాన్నే సాధన అంటారు. ఈ చెడు గుణాలన్నీ ఎందుకు తొలగించుకోవాలని స్వామివారు ఒక చక్కని ప్రశ్నకు సమాధానం కూడా చెప్పారు. ఈనాడు మనిషి ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదన్నారు. అంటే దివ్యత్వ గుణములను చేరుకోవాలంటే ముందుగా మానవత్వ గుణాలను అభివృద్ధి చేసుకోవాలి. అంటే ఇప్పుడు వరద ప్రభావం వచ్చింది, చక్కగా మానవత్వం చాటుకున్నాం మనం అందరం కూడా. అంటే స్వామి భక్తులకే ఉంటుంది, అది ఇంకెవరికి ఉండదండి, ఎక్కడా ఉండదు. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా కూడా సత్యసాయి భక్తులు అంటే ఒక స్టాండర్డ్, ఒక ISI బ్రాండ్ మార్క్, ఇంకా ఎక్కడ ఉండదు. మన ఈ జీవిత గమనంలో అంతర్ మరియు బహిర్వ్యవస్థలు ఉన్నాయని స్వామి చెప్పారు. బహిర్వ్యవస్థ కన్నా అంతర్వ్యవస్థ చాలా ప్రధానమైనది అన్నారు. ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి స్వామివారు ఒక కారును ఉదహరించారట. కారుకు ఈ బహిర్వ్యవస్థ కన్నా అంతర్వ్యవస్థ చాలా ముఖ్యం అన్నారు. అయితే ఈ అంతర్వ్యవస్థను ఏ విధంగా పవిత్రం చేసుకోగలము అంటే మనల్ని బంధించాలన్నా స్వేచ్ఛనివ్వాలన్నా రెండిటికి ఈ యొక్క మనసే కారణం. దీనికి స్వామివారు ఒక చక్కని ఉదాహరణ కూడా చెప్పారు. తాళం కప్పను తాళం చెవితో కుడివైపుకి తిప్పితే తాళం కప్ప విడిపోతుంది, ఎడమ వైపుకి తిప్పితే బంధించబడుతుంది. అంటే కుడివైపు ఎప్పుడూ సరి అయినది, ఎడమవైపున దాన్ని కొంతవరకు వదిలిపెట్టదగింది, అంటే దాన్ని పట్టించుకోకూడదని భగవాన్ బాబా వారు చెప్పారు. కాబట్టి దీనికి మనలో మన దినచర్యలను సాధన రూపంలో చేయాలి. అంటే మనలోని అంతర్గత దివ్యత్వాన్ని తెలియజేయడానికి ఏదైతే తోడ్పడుతుందో సాధనగా మలుచుకోవాలి. అనునిత్యం కూడా భగవంతుని ధ్యానించాలన్నారు పరమాత్మ. దయ, క్షమ, శాంతి ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత అని చెప్పారు స్వామివారు. అదే విధంగా ఒక నానుడు ఉన్నది, మనము అందంగా జన్మించడం భగవంతుడు మనకు ఇచ్చిన బహుమతి. మనం జీవితం అందంగా తయారు చేసుకునటము మనం భగవంతునికి ఇచ్చే బహుమతి, స్వామికి ఇచ్చే బహుమతి. ఇది మన నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది. పురుషునిగా జన్మించడం జన్మ కారణం, మనిషిగా జీవించడం కాలచక్ర మహిమ. కానీ మన విచక్షణ, మనం చేసే కర్మలు మన దివ్యత్వములకు కారణభూతులవుతూ ఉంటాయి.
అదే విధంగా ఒక విధమైన సుఖ సంతోషాలు మనిషిని అధోగతిపాలు చేస్తాయి, మరొక విధమైన సుఖ సంతోషాలు మనిషిని మూర్ఛ గతికి తీసుకొని పోతాయి. ఇవన్నీ కూడా వేదాలు తెలియచేస్తున్నాయన్నారు స్వామివారు. ఈ శ్రేయస్సు మనిషికి సుఖాన్ని చేకూర్చేదైతే, ప్రేయస్సు మనిషిని నరకమునకు దారి చూపిస్తుంది. అంటే మనం కోరికలను అనేటువంటి వాడిని అదుపు చేసుకోవాలన్నారు పరమాత్మ. అదే విధంగా స్వామివారు కూడా కొబ్బరి చెట్టు గురించి, నీడల గురించి ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. కొబ్బరి చెట్టు ఆధ్యాత్మిక జీవితం అయితే దాని నీడ ప్రాపంచిక జీవితం అంటే. నీడలోని కొబ్బరికాయను కోసినట్టయితే మనకు ఏ ఫలితము అందదు. కానీ నిజంగా కొబ్బరి చెట్టుని ఎక్కి కొబ్బరికాయను కోసినప్పుడు నీడలోని చెట్టును కూడా ఎక్కి కొబ్బరికాయను పొందవచ్చు. ఈ విధముగా ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పటిష్టం చేసుకుంటే, ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తే భౌతిక జీవితం అంతా కూడా పటిష్టంగా ఉంటుందంటారు స్వామివారు. అంటే పశుగుణములను నశింపచేసుకొని పశుపతి పశుగుణాలను నశింపజేసుకోవాలన్నారు. పశుపతి గుణాలు అంటే పరమేశ్వర గుణాలను, మానవత్వ గుణాలను అభివృద్ధి చేసుకుంటే ఈ యొక్క చింతనకు మార్గం అని స్వామివారు చెప్పారు. ఈ విధంగా స్వామివారిని పొందడం చాలా సులభం, కానీ వారిని స్థిరంగా మనయందే నిలబెట్టుకోవడం చాలా కష్టము అని ఎప్పుడు కూడా స్వామి గుర్తు చేస్తూ ఉంటారు. ప్రతిదానికి స్వామి 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 అని వెళ్తూ ఉంటే ఆర్తి బాధపడాలి, ఏడవాలి. స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి స్వామి అని చెప్పి ఒక్కసారి కన్నీటి బాష్పంతో ఆ పాదాలు కడిగామనుకోండి, వంగిపోతాడు. అటువంటి స్వామి మన స్వామి. వాళ్ళందరినీ కూడా చాలా మందిని పెద్దవాళ్ళని, అప్పుడు అనుభవం ఉన్న వాళ్ళందరినీ కూడా జొన్నపోతా అని తిడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా సంతోషపడేవాళ్ళు, ఎప్పుడు తిట్టుకుందాం అని చెప్పేసి. ఒక పర్యాయము స్వామి చెప్తున్నారు, దాము అన్న అనే భక్తులు షిరిడి బాబా వారిని తమ దర్శనం పొందిన వారందరూ లబ్ధి పొందుతున్నారా అని అడిగారట షిరిడి బాబా వారు. ఆ షిరిడి బాబా పూతతో నిండి ఉన్న మామిడి చెట్టు చూపించి, పువ్వులు అన్ని కూడా మామిడి పండ్లు అవుతాయా అని అడిగి, కొన్ని మాత్రమే పండ్లుగా మారుతాయి, మిగతావి పువ్వులుగా పిందులుగా రాలిపోతాయి. అలాగే భక్తుల విషయం కూడా కొందరు మాత్రమే చివరి వరకు ఉంటారు, మరికొందరు ఎంతవరకు ఉంటారో వారికే ఎరుక అంటే వెళ్ళిపోతారు. స్వామితో నిరంతరం అనుబంధం కలిగి ఉండటం చాలా అవసరం అన్నారు. ఇవన్నీ ఇటువంటి సంబంధం అనేది ఎన్నో జన్మల బంధం, పూర్వజన్మ సుకృతం. స్వామి చెప్పారు, నేను మీకు కావాలనుకుంటే మీరు తగిన అర్హత కలిగి ఉండాలన్నారు. దాని కొరకు మనం నిరంతరం కృషి సాధన చేస్తూ ఉండాలి. కాబట్టి మనం స్వామివారి బోధనలు, ఆజ్ఞలు పాటించడం చాలా ముఖ్యం. నా సందేశమును అనుష్ఠించి నాడు నీవు నాకంటే వేరుగా ఉండవన్నారంటే ఆయన సందేశాలను ఎప్పుడు కూడా మనం పఠనం చేస్తున్నా, శ్రవణం చేస్తున్నా ఎల్లప్పుడూ కూడా స్వామి మనకు వెంట రక్షగా ఉంటానన్నారు. స్వామివారు మరొక విషయం కూడా చెప్పారు, మీరు నన్ను ప్రేమించడం కాదు, నేను కూడా మిమ్మల్ని ప్రేమించేటట్లుగా చేసుకోవాలన్నారు. అది మీరే చేయాలి, అప్పుడే మీకు మీ భక్తి అర్థమవుతుంది. ఈ ప్రేమ త్యాగము భక్తులను స్వామి చెంతకు చేరుస్తాయన్నారు పరమాత్మ. ఒక పర్యాయము బుద్ధుడు తన శిష్యులతో వెళ్తుంటే ఆ దేశపు రాజుగారు వారిని ఆహ్వానించి ఎన్నెన్నో విలువైన కానుకలు ఇవ్వగా బుద్ధుడు వాటిని తీసుకోలేదు. కానీ ఒక పేద స్త్రీ ఇచ్చిన ఒకే ఒక పండును స్వీకరించాడు. అప్పుడు రాజుగారు ఆ విధంగా తను ఇచ్చిన విలువైన వస్తువులను తీసుకోకుండా తెలుసుకున్నట్టుకు పేద స్త్రీ ఇచ్చిన చిన్న కానుకను స్వీకరించడం కారణం ఏమిటని శిష్యులు బుద్ధిని అడిగారు. అప్పుడు బుద్ధుడు, రాజుగారు తన సంపదలో అణుమాత్రమును కానుక ఇచ్చారు, కానీ ఈ స్త్రీ తన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఫలమును ఇచ్చింది, అందుకని ఈ ఫలము నాకు చాలా ప్రియమైనది అన్నారు. భగవంతుడు భావప్రియుడు కానీ బాహ్యప్రియుడు కాదు. శబరి రామునితో తను అసంపూర్తి ఏర్పాట్లకు క్షమించని వేడుకుంటే రాముడు శబరి సమర్పించిన ప్రేమతో నిండినటువంటి భక్తిని మాత్రమే చూశానని చెప్పాడు. భక్తుడంటే నిర్వచనం ఏమిటి? భగవంతుని సూచనలు ఖచ్చితంగా పాటించేవాడు. కనుక మన కనులు ప్రపంచం అంతా చూస్తాయి కానీ తమను తాము చూసుకోలేము. అదేవిధంగా మనం అన్నీ తెలుసుకుంటాము కానీ మనం ఎవరో మనకు తెలియదు. ఒక పర్యాయము ఒక పియానో నిపుణుడు ప్రశాంత్ రెల్లి వచ్చారటండి. ఆ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి పియానోని కాస్త సరిచేయవలసిన అవసరం ఏర్పడింది. దాన్ని సరిచేసిన తర్వాత స్వామివారు అతనిని ఆంతరంగిక సంభాషించారు. స్వామివారు పియానోకి వచ్చిన సమస్య ఏమిటి అని అడిగి, అసలు పియానోలో రాగములు పలికించడం ముఖ్యము కాదు,
మన హృదయములను భగవంతుని వైపు పరచడం ముఖ్యము అని చెప్పారు. భగవంతుని అనుగ్రహం పొందుటకు మనము భగవత్ స్వరూపులుగా గుర్తించి మన ఆలోచనలు, మాటలు, చేతలు భగవంతుని వలె ఉండాలి. దైవభావాలు పెంచుకోవాలి. మనం ఆచార మానవులమే కానీ ఆచార మానవులు కాదమని స్వామి చెప్పారు. స్వామి వారు ఎప్పుడు మంచి సంకల్పంలోనే ఉంటారు. మనం కూడా అదే విధంగా ప్రవర్తించాలి. అప్పుడే మనము భగవత్ సాన్నిధ్యమును పొందగలము. ఉదాహరణకు నూనెలో వేస్తే కలిసిపోతుంది, నీళ్లలో వేస్తే తేలిపోతుంది. అదేవిధంగా భగవద్భావములు కలవారు భగవత్ సాన్నిధ్యాన్ని చేరగలరు అని చెప్పి స్వామి వారు చెప్పారు. ఈ విధంగా స్వామివారు ఉద్దేశించినటువంటి ఆ నియమావళిని అనుష్ఠించితే స్వామి ఎడల మన ప్రేమను, కృతజ్ఞతను వ్యక్తం చేసిన వారు ఉంటారు. మన జీవితంలో భగవంతుడు ఎందుకు అంత ప్రాధాన్యం వహిస్తాడు? నీ పై అధికారి నీ పనుల వల్ల సంతృప్తి చెందకపోతే నీవు మరో కార్యాలకు వెళ్ళగలవు కానీ భగవంతుని వదిలి నీవు ఎక్కడికి పోలేవు అని స్వామి చెప్పారు. ఈ విషయం మనం అర్థం చేసుకోవడానికి స్వామి వారు ఒక చక్కటి ఉదాహరణ కూడా చెప్పారు. ఒక వ్యక్తి భూమి నుండి కొంత ధనాన్ని అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పు చెల్లించవలసిన సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తి దూరంగా పారిపోయాడు. ఎంత దూరం పారిపోయినప్పటికీ ఆ వ్యక్తి ఉండేది భూమాత మీదే కదా. అప్పుడు భూమాత అన్నది, ఇక్కడ కూడా నేను ఉన్నాను. చూడండి, అదే విధంగా మనం భగవంతుని వదిలి దూరంగా పారిపోలేము. ఎక్కడ ఉన్నా కూడా పరీక్షిస్తూనే ఉంటారు. ఎక్కడున్నా కూడా వీడు చేస్తున్నాడా, సేవ చేస్తున్నాడా, మన వెంటే ఉంటాడు. ఎప్పుడు మనం అంతరాత్మలో భగవత్ భక్తి భావంతో భగవంతుడు శరణాగతి పొందుతూ శరణు అంటూ ఆ స్వామి పాదములు విడవకుండా, స్వామి నేను ఈ కార్యక్రమం మీద వరద బాధల కోసం వెళుతున్నాను, ఎటువంటి అంతరాయములు కలుగలేకుండా మాతో వచ్చి మాతో ఉండి ఆ భేదసాదులందరినీ కూడా కాపాడు స్వామిని ఒక్కసారి ఆ పాదములకు శరణ వేడి వెళితే ఇచ్చేటువంటి అనుగ్రహము నేను పొందుతూ ఉన్నాను, నాకు ఇస్తూ ఉన్నారు పరమాత్మ. ఇంతకంటే అనుగ్రహం ఇంకేం కావాలి? ఇంతకంటే అనుభూతి ఇంకేం కావాలి? ఇంతకంటే సంపద ఏం కావాలి? నా దగ్గర జీరో సంపద ఉన్నా కూడా అత్యద్భుతమైన సంపద ఇచ్చిన ఆ స్వామివారు ఉన్నారు. ఇంతకంటే ఏం అక్కర్లేదు మనకి. అందుకని భగవంతుని అనుగ్రహం పొందటానికి మనోనిగ్రహం చాలా అవసరం. కానీ మనోనిగ్రహం ఎలా సాధించాలి? ఒక పర్యాయం స్వామివారి విద్యార్థితో మాట్లాడుతూ అసలు మనోనిగ్రహం ఎలా సాధించవచ్చునని ఆ విద్యార్థి జరిగినప్పుడు స్వామి ఆ అబ్బాయితో, మనం శారీరక కదలికలని నియంత్రణ లేనప్పుడు మనం మనసు ఎలా నిగ్రహించగలం అంటే, ఆ విద్యార్థి తల అటు ఇటు కూడా కదిలించడం అలవాట. స్వామివారు ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఒక బల్ల మీద నీటితో నిండిన ఒక కుండను పెట్టి బల్లను కదిలించుతోనే కుండలో నీరు కూడా కదులుతుంది కదా. అదేవిధంగా శరీరం కదులుతూ ఉంటే ఈ మనస్సు ఏ విధంగా నిగ్రహం పొందుతుంది, ఏ విధంగా కుదురుతుంది? నిగ్రహం పొందడానికి ఎలా కుదురుతుంది అంటే, భగవంతుని అనుగ్రహం పొందాలంటే భగవంతుని అనుసరించాలి. ఒక పర్యాయం ఒక భక్తుడు స్వామితో, స్వామి మీరు ఎప్పుడు ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు అని అడిగారు. అప్పుడు స్వామి, మీరు కూడా ఆనందంగా ఉండాలంటే నాలాగా ఉండాలన్నారు స్వామివారు. ఒక పర్యాయం లావుగా బొద్దుగా ఉన్న ఒక విదేశీ భక్తుడు స్వామి దర్శనం కోసం కూర్చున్నారట. స్వామి అతని దగ్గరికి వెళ్ళి, నీకేమి కావాలో కోరుకో అని అడిగారు. స్వామి, నేను మీలో ఐక్యం అయిపోవాలి అని తన కోరికని చెప్పాడు. అప్పుడు స్వామి, నువ్వు చాలా లావుగా ఉన్నావు, నేను చాలా సన్నగా చిన్నగా ఉన్నాను, నీవు నాలో ఎలా కలిసిపోతావు? నీవు నాలో కలిసిపోవాలంటే నీవు కూడా నాలోగా ఉండాలన్నారు స్వామివారు. చూడండి ఎంత చతురోక్తిగా చెప్పారు, ఎంత చతురంగా చెప్తూ ఉంటారు స్వామివారి మాటలు. చాలా అద్భుతంగా ఉంటాయి. నిరంతర సాధన చాలా అవసరం. స్వామివారు ఎప్పుడు కూడా మనల్ని చూస్తూ ఉంటారు. ఆయన దృష్టి ఎప్పుడు కూడా ఆ దృష్టి నుంచి మనం ఎప్పుడు కూడా తప్పించుకోలేము. కాబట్టి మనము సర్వకాల సర్వావస్థ యందు కూడా స్వామిని చింతిస్తూ ఉండాలి. దీన్ని విస్తరంగా స్వామివారు ఒక చక్కని సంఘటన కూడా తెలియజేశారు. ఒక రోజున ధర్మరాజు గారు శ్రీకృష్ణ దగ్గరికి వెళ్ళగా శ్రీకృష్ణ పరమాత్మ ఆ సమయంలో ధ్యానంలో ఉన్నాడు. అతని కళ్ళ నుండి కంటిధారలు కారుతూ ఉన్నాయి. కొంచెం సేపటికి శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళు తెరవగా ధర్మరాజు శ్రీకృష్ణతో, మీరు ఎవరి గురించి ధ్యానం చేయుచున్నారు అని అడిగితే, భీష్మాచార్యులు వారు అంపశయ్యపై నుండి కూడా నన్నే ధ్యానం చేస్తున్నారు అని శ్రీకృష్ణుడు సమానం చెప్పారు. చూడండి, ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా స్వామి 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 శరణాగతి సాయిరాం అనుకున్నాం అనుకోండి, ఆ స్వామి అక్కడికి వచ్చి కూర్చుంటానని చెప్పారు. మన ఆధ్యాత్మిక పనుల్లో అనేక ఆటంకాలు కూడా వస్తూ ఉంటాయి, కానీ వాటిని మనం అధిగమించాలి అని కూడా ఒక ఉదాహరణ చెప్పారు స్వామివారు. నది సముద్రంలో కలియుటకు తన ప్రవాహ మార్గంలో అనేక ఆటంకాలు ఎదుర్కొంటుంది.
వాటిని అధిగమించి సముద్రంలో చేరు సమయమున సముద్రపు కెట్ట నదీ జలాలను వెనక్కు నెట్టివేస్తుంటారు. అయినా కూడా ఈ నదీ జలములు తన గమ్యమైనటువంటి సముద్రము చేరినట్లు మనం కూడా ఆటంకాలని అడ్డంకాలను అధిగమిస్తూ గమ్యం చేరాలన్న పరమాత్మ. సూర్యకిరణాల వల్లే స్వామి ఎల్లప్పుడూ కూడా మన హృదయ ద్వారం వద్ద నిలబడి ఉంటారట. చూడండి ఎంత చక్కగా చెప్పారు స్వామి. వాకిలి తెరవగానే సూర్యకిరణాలు ప్రవేశించడం మన హృదయంలోకి ప్రవేశిస్తారు. స్వామి ఒక చక్కటి ఉదాహరణ కూడా మనకు చెప్పారు. ఒక పట్టణంలో పెయింటింగ్స్ ప్రదర్శనలు పెట్టారట. చాలా మంది సందర్శకులు వచ్చారట. ఒక పెయింటింగ్ ఉంది దాంట్లో. అందులో ఒక ఇంటి తలుపులు వేయబడి ఉన్నాయట. హృదయాకారంలో ఉన్న తలుపు బయట జీసస్ తలుపు తట్టుతున్నట్లుగా వేచి ఉన్నారట. సందర్శనలో ఒక అతనికి ఆ పెయింటింగ్ అర్థం కాలేదు. ఆ పెయింటింగ్ వేసినటువంటి కళాకారుడు కూడా అక్కడే ఉండగా అతనితో ఆ తలుపుకి హ్యాండిల్ లేదేంటి అని అడిగారట. హృదయాన్ని లోపల నుంచి మాత్రమే మనం తెరవగలం అని ఆ కళాకారుడు సమాధానం చెప్పాడు. అంటే భగవంతుడు మన కోసం వేచి ఉన్నప్పుడు మనమే మన హృదయ ద్వారాన్ని తెరవాలి. ఎవరైతే నా కోసం ఎదురు చూస్తుంటారో అంటే వారిపైన నా చూపులు పడతాయి, నేను వారిని చూస్తూ ఉంటాను, వారిని కాపాడుతుంటానని దాని అర్థం. షిరిడీ సాయిబాబా వారు కూడా నీవు నా వైపు చూస్తే నేను నీ వైపు చూస్తానన్నారు. మనలో నిజమైన ఆర్తి ఉంటే మనము స్వామి వారి సాన్నిధ్యాన్ని కూడా పొందగలం. భగవత్ సాన్నిధ్యం కన్నా భగవంతునికి ఇష్టడుగా ఉండటే విన్నా అని స్వామి ఒక దృష్టాంతాన్ని కూడా చెప్పారు. కప్పలు కమలమునకు సమీపముగా ఉన్నప్పటికీ అందులో ఉండే తేనెను మాత్రం త్రాగదు. దూరం నుండి వచ్చే తేనెటీగలు మాత్రమే ఆ మధువును గురవగలవు. అంటే ఎంత చక్కగా మనకి కప్పలు దగ్గరగా ఉన్నాం అంటే స్వామి మనం దగ్గరగా ఉంటున్నాం కాబట్టి మనకు ఉన్నటువంటి అనుగ్రహాన్ని పొందడానికి స్వామిని ఎప్పుడు కూడా వేడుకుంటూ ఉండాలి. భగవంతుని మనం అనుభవించాలి కానీ విమర్శించడం విశ్లేషించడం చేయకూడదు. ఒక పర్యాయం ఒక కుర్రవాడు ఒక మామిడి తోటకు వెళ్ళి కాపలాదారులతో ఆ మామిడి చెట్ల గురించి మరియు మామిడి పండ్ల గురించి విశ్లేషణ చేస్తూ సమయం వృధా చేస్తూ ఉన్నాడు. మరొక కుర్రవాడు వచ్చి ఒక మామిడి పండుని కోసుకొని తిని దాని రుచిని అనుభవించి ఆనందించాడు. ఆ ఇద్దరు కుర్రవాళ్ళలో ఎవరు తెలివైన వాడు అంటే మామిడి పండు అనుభవించిన వాడే తెలివైన వాడు. అంటే దాని మాధుర్యాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి. శ్రీకృష్ణుడు అర్జునుడికే ఎందుకు గీతోపదేశం చేశాడు అంటే అర్జునుడికి ఏమున్నాయండి? విచక్షణ జ్ఞానము, ఆర్తి, త్యాగుణాలు ఉన్నాయి కాబట్టి ఆయనకే గీతోపదేశం చేశారు. స్వామికి ఎవరైతే ఆనందమును సంతోషము కలిగిస్తారో అట్టి వారు సద్భక్తులు అన్నారు స్వామి వారు. ఒక చక్కటి ఉపమానం కూడా చెప్పారు. మనం భుజించిన ఆహారం మన శరీర అవయవములకన్నిటికీ శక్తినిచ్చేట్లుగా భగవద్భక్తుని కంటిలో చేరి మంచిని చూచినట్లుగా, చెవులు మంచినే వినున్నట్లుగా, నాలుక మధురమైన మాటలు చెప్పునట్లుగా, పాదములు మంచి ప్రదేశములకు వెళ్ళినట్లుగా, చేతులు మంచి పని చేయనట్లుగా చేయను. అదే భగవంతుని యొక్క చేరు మార్గము. ఈ విధంగా స్వామి వారికి సమీపముగా ఉండటం అనగా వారికి శారీరకముగా భౌతికముగా సమీపముగా ఉండటం అనే అర్థం కాదు. కేవలం భౌతిక సామీప్యము స్వామి వారికి ప్రియత్వమును కలిగించదు. పద్మమునకు కప్పలు అతి సమీపముగా ఉన్నప్పటికీ అందుండు మధువును గురవలేవు కదా అని స్వామి తెలియజేస్తున్నారు. అంటే మనం స్వామి దగ్గరే ఉన్నా, స్వామి సేవ చేసుకుంటున్నాం, సేవలో స్వామి ఉన్నారంటే మనం హృదయార్పణ భావాన్ని వ్యక్తపరచాలి. ప్రేమను మనం ఏ విధంగా ప్రసరింపజేయాలని స్వామి తరచుగా చెప్తూ ఉంటారు. ప్రేమను ప్రేమతోనే జయించడం. ప్రేమను జయించడానికి అర్థం ఏమిటి? మన అందరిలో కూడా అతి శక్తివంతమైనటువంటి ప్రేమ. అయితే ఈ ప్రేమను మనం ఏ దిశగా ఉపయోగిస్తున్నాం అనేది ప్రధానం. ప్రపంచమును ప్రేమిస్తే అది రాగము అని అంటారు, భగవంతుని ప్రేమిస్తే అది భక్తి అంటారు. ఈ విధంగా స్వామివారు పరిపూర్ణ భక్తి గురించి చెప్పారు. ఈ త్రయీ బృందావనంలో విద్యార్థులు స్వామి వారిని ప్రార్థించారు. స్వామి ఆ విద్యార్థులను ఈ విధంగా అడిగారు, అసలు నేను త్రయీ బృందావనంలో మీకు తరగతులు ఎందుకు నిర్వహించాలి అని అడిగారు. అంతా ఒక ప్రదర్శన వల్లే ఉంది. అందరూ కూడా పాక్షిక భక్తులే, అందరూ తాత్కాలిక పనివారే. స్వామివారు ఒక ప్రొఫెసర్ ఇలా అడిగారు, పనివారు ఎన్ని రకాలుగా కర్మాగారంలో ఉంటారంటే ప్రొఫెసర్ చెప్తున్నారు 2 రకాలైన పనివారులు ఉంటారు. శాశ్వత ప్రాతిపదికన నియమపడిన వారు, తాత్కాలిక ప్రాతిపదికన నియమపడిన వారు. మరలా స్వామి అడిగారు, వారి గీత పత్యాల్లో ఎటువంటి భేదాలు ఉంటాయి? అప్పుడు ప్రొఫెసర్ గారు చెప్తున్నారు, శాశ్వత పనివారులు జీతంతో పాటుగా బోనస్, ఇతర సౌకర్యాలు, కరువు భత్యము, అద్దెభత్యము మొదలుగుని పొందుతారు. కానీ ఈ తాత్కాలికంగా పనిచేయే వారు ఒప్పందం ప్రకారం కుదుర్చుకున్న జీతమును మాత్రమే పొందుతారన్నారు.
అప్పుడు స్వామివారు చిరు మందహాసం చేస్తూ పూర్ణ విశ్వాసంతో పరిపూర్ణ భక్తితోనున్న భక్తులకు స్వామి అనుగ్రహమును అనవరతము కూడా కురిపిస్తూ బోనస్ వలె మరికొంత అనుగ్రహం కూడా జత చేసి వర్షిస్తారు. అంతేగాక ఈ సారూప్య ప్రేమ అను భర్చమును కూడా అనుగ్రహిస్తారని స్వామివారు చెప్పారు. అసలు ఈ సాధనా మార్గాన్ని ఎంచుకోవాలి. ఎందుకు ఎంచుకోవాలంటే నీరుకి చల్లదనము, అగ్నికి వేడి ఎంత సహజమో మానవుడు సంతోషం కోసం పరితపించడం అంతే సహజం. అయితే దానిని మనము సరైన ప్రదేశంలో వెతకవచ్చు. కానీ ఆనందాన్ని సరైన ప్రదేశం సాధన మనకు సహాయపడుతుంది. అంటే అందరికీ కూడా ఆనందాన్ని పొందాలి అనేటువంటి ఇది ఉంటుంది. కానీ నిజానికి దానిని కొద్ది మంది మాత్రమే ఎందుకు పొందగలుగుతున్నారంటే అందరూ ఆనందం దొరకని ప్రదేశాల్లో వెతుకుతుంటారు కాబట్టి. అందరూ కూడా ఆనందాన్ని వెతుకుతుంటారు, కానీ అది ఎక్కడ లభ్యమవుతుందో కొద్ది మంది మాత్రమే తెలుసు కాబట్టి. ఈ యొక్క సాధన గురించి స్వామివారు ఎంతో చక్కగా విధంగా వివరించారు. ఈ లీలా మానుష మాయా మానుష రంగంలో, అపూర్వ ప్రేమ సుధా కార్యకలాపాలలో, అలభ్య కరుణాసాగరంలో గండ శిల లాంటి శోధన, అనంత ఆకాశంలో గాఢాంధకార మేఘం లాంటిది ఈ శోధన, క్షీరసాగరంలో కాలకూట విషం లాంటిది శోధన, అగ్ని లేకుండా చూపులతోనే దహించే దావానం లాంటిది శోధన. ఇది శాపమా లేక తాపమా, నిరసన లేక నిర్లక్ష్యమా, అవసరమా లేక అనుభవేక వైద్యమా? బదులు రాని ప్రశ్న, బదులు లేని ప్రశ్న, ప్రస్తుతం ఇవ్వలేని యుబ్బ వీలు కాని గడ్డు ప్రశ్న. భక్తుని జీవిత చరిత్రలో భరించడానికి అతి భయంకరమైనది, జీవోత్సవంలా జీవించగలిగింది, హృదయమును నిర్దాక్షిణ్యంగా ముక్కలు ముక్కలుగా కొట్టగలది, నిలువున దోపిడీ చేయగలది, కుక్క కన్నా హీనమైన బ్రతుకును బహుకరించగలది ఈ శోధన. ఇది భక్తులకు వరప్రసాదమా, భక్తికి బహుమానమా, నమ్మకమునకు ప్రక్క బల్యమా, విశ్వాసమునకు విశ్వాస రాహిత్య తీర్మానమా, భక్తుని కన్నీరుకు భగవంతుని పారితోషికమా, వేల మంది పరిహాసోక్తులు ఆయనకు పారిజాతమా? బదులు లేదు, బదులు రాదు, కానీ భరించక తప్పదు. అయితే భక్తులు అన్న ముద్రను ధరించిన వారు నిక్కచ్చిగా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, గ్రహించవలసింది ఒక్కటి: స్వామి ఇష్టమే మన ఇష్టము, స్వామి సంతోషమే మన సంతోషము అని. ఎందుకనగా భగవంతుని తెలియనిది ఏదీ లేదు. ఏ సమయంలో, ఏ కాలంలో, ఏ పరిస్థితిలో ఏది ఎంత ఇవ్వాలో ఆయనకే తెలుసు. అది మనకు బాగా తెలుసు. పాల ముంచినా నీట ముంచినా నీదే భారమని స్థిరమోర్చి విన్నవించినప్పుడు ఏది సంభవించినా ఆనందంగా స్వీకరించక మానదు. సంతోషాన్ని ఎలా ఆహ్వానించామో అలాగే దుఃఖాన్ని ఎందుకు ఆహ్వానించరాదు? నీ తెలివికి, నిజభక్తికి ఇది ఒక పరీక్ష. విజ్ఞాపజాలు మీకు అనవసరం. ఈ శోధనా ఘట్టంలో ఆనందం లేదా? ఉంది. దుఃఖం లేదా? దళనిండిగా ఉంది. బయటపడే విధానం లేదా? చక్కగా ఉంది. అల్ల త్రొక్కిళ్లకు కరిగిపోయిన గండశిల్లా నిలబడితే విజయం మీదే. సాంబశివుని కంఠంలోని కాలకూట విషంలా ఇతరుల విషచూపులు జీర్ణించుకుంటే గెలుపు నీదే. గట్టి గింజగా నిలబడగలిగితే జయం మీదే. ముఖాముఖి నిలబడగలగటమే నీ జయం. సాయి వినోద పాటలు. సాయికి ఇది ఒక అందాల ఆట. గిరగిరా తిరిగే సాయి చక్రవ్యూహం నుండి ఎప్పుడు, ఎటులో, ఎక్కడో, ఏనాడో ఊడి క్రింద పడక తప్పదు. క్రింద పడినా లేచి నిలబడే స్తోమతను సంపాదించుకోవాలి. బయట ప్రపంచానికి చక్కగా కనిపించినా నేడు సాయి రాజ్యంలో నీకు నిలువ లేడలేదు. బయట చక్కగా నవ్వుతున్న బయటల వారిని హృదయ క్షేత్రం. బయట బూరగకాయల దర్పం చూపించినా లోపలంతా శూన్యమే. ప్రభు సన్నిధికి వస్తున్నాం, పోతున్నాం, భజనలో పాల్గొంటున్నాం, తిరుగుతున్నాం, పరుగులు తీస్తూనే ఉన్నాం. అయితే శ్రీవారి చూపులు మాత్రం బందైపోయాయి. శ్రీవారి తీయని పలుకులు కరువైపోయాయి, అరుగైపోయాయి. ఒక సంవత్సరం ఒక యుగంగా ఉంది. ఎంత ప్రయత్నించినా, ఎన్ని పన్నాగాల పనినా, తలకిందులుగా కుస్తీ పట్టినా ప్రభు మాత్రం చేతికి అందటం లేదు. తాతకు డబ్బు నేర్పినట్టు మన కుప్పి గంతులు వారి ఎడ ఫలించగలవా? ఆవులిస్తే పేగులు లెక్కపడగల దేవదేవుని వద్ద మనం నక్కజిత్తులు ఫలించగలవా? శోధించే సమయంలో వారి హృదయం రాయి కన్నా కట్టిన వజ్రం కన్నా దృఢం. కానీ అలా ఎలా ఉండగలరో ఊహాతీతం. దయా అను మాటకు చోటే లేక నిర్దయ కోట గోడల కర్కశంగా నిలిచిపోతుంది. వారి ముందరే మనం పెద్ద బండల, గుండుల, కొండలా కూర్చుని ఉన్న వారి కనులు మన మీదే పడితే ఒట్టు. నీ చుట్టూ, నీ ఇరుపక్కల సూటిగా నీ తలపైన ఎక్కడో దూరంగా మొదలుతుందే కానీ చచ్చినా మన మీద వారి దృష్టి పడనివ్వరు. ఆ కన్నులు అంత క్రమశిక్షణలో ఉంటాయి. వారి కన్నులు ఒక్కటేనా? మరి వారి చరణములో అందరికీ నమస్కారాలు ఇస్తూ
మన దరికి రాగానే ఆ చల్లని పాదములు మెల్లగా వెనక్కి జారుకుంటాయి. అది నీకు తప్ప ఎవ్వరికీ అగ్గు పెంచదు, వాటికి అంత కంట్రోల్. మరి కరములో అందరి వద్ద లెటర్లు తీసుకుంటూ వస్తున్న అభయ కరములు మన దగ్గరికి రాగానే దూరంగా వెళ్ళిపోతాయి. మరి శ్రీవారి నవ్వుల పువ్వులో అందరితోనూ చిలిపిగా చలాకీగా నోటి నిండా మాట్లాడుతూ నవ్వులు కురిపించే ముఖానందం మన దరికి వచ్చేసరికి దుమదుమలాడుతూ సాగిపోతుంది. కుక్క కన్నా హీనమైన బ్రతుకుది ప్రభు సాయి తండ్రి, ఇది మీ ఒక్కరికి మాత్రమే సాధ్యమయ్యా. అమ్మ కన్న తల్లి తన బిడ్డలను చేదరించుకుంటే కాళ్ళదన్ని నిరసిస్తుంటే ఆశ్రయం ఎవరు? ఒక రకంగా ఈ బాధనైనా భరించవచ్చునేమో గాని ప్రక్కనున్న అమ్మలక్కల గుసగుసలు చేదరింపుల ముసిగస నవ్వులు నీవు నా చీచి చెండాడుతూ ఉంటాయి. స్వామికి వారిపైన చాలా కోపం. ఏమి చేశారో ఏమో, ఆయన పక్కన కూర్చోకు, స్వామి నిన్ను కూడా పలకరించడు అంటున్న పటపటలు వికబెకలు మండుతున్న అగ్నిలో మరింత తైలధార తల బాదుకోవడం కన్నా పటపట పళ్ళు కొరుక్కోవడం కన్నా చేసేది లేదు. పేదవాని కోపం తనకు చేతంతో విషం తాగి చచ్చిపోవాలనిపించేది, ఊరు పోసుకుని ఊరేగాలనిపించేది. అయితే ఆ యమధర్మరాజు కూడా ఈయన కంట్రోల్లో ఉన్నవాడే కదా. మనం చూస్తే బెదిరి పారిపోతాడు. ఎంత యోచించినా తప్పేదేమిటి బుర్ర కందడం లేదు. పోనీ తప్పేమో చెప్పరాదా, చీవాట్లు పెట్టరాదా, చెంప వాయించరాదా, అది లేదు. ఎన్ని జాబులు రాసినా ఎవరితో కబురేం చెప్పినా ఫలితం మాత్రం శూన్యం. తహతలాడింది హృదయం, మెదడు వేడెక్కింది. అమ్మా సాయిమాత, నీవు భగవంతుడివే, మేము నీ విభక్తులం, నీవు సర్వేశ్వరుడివే, మేము నీ పాదసేవకులు, మీకు ఎంత ధీమానో మాకు అంత దీనత్వం ఉంది స్వామి. ఈ మర్మ గర్భిత నాటకాన్ని ఇక చాలించండి. ఇది రావణ యుద్ధం కాదు, రామాంజనేయ యుద్ధం. ఇది అపశృతి కాదు, నిందాస్తుతి. మీది రామబాణం అయితే మాది రామ పారాయణం, మీది శిలాహృదయం అయితే మాది శివాలయం. కనుక కనికరించి స్వీకరించండి స్వామి అని విన్నవించుకున్న అందరం తీవ్రంగా యోచించి ఒక మాస్టర్ ప్లాన్ వేసినా కూడా నీ కన్నీరే నా కన్నీరు, నాకు పన్నీరు అంటారు స్వామి. ఆ పన్నీరుతోనే అభిషేకించుకుందామని కొన్ని ఆటలు పాటలతో స్వామి వారిని మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఆనాడు కాళిదాసు మేఘ సందేశం పంపినట్టుగా, నలమహారాజు పరీక్షిత రాజుతో సందేశం పంపినట్టుగా గానదేవతతో సందేశం పంపాలని ఆ స్వామి వారిని మనం వేడుకుంటూ ఉంటే, నామస్మరణం అంటే నామం గట్టిగా 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 ఎలుగెత్తి పాడాలి, ఎలుగెత్తి తాటాలి అని చెప్పి మనం స్వామి వారిని చక్కగా ఎలుగెత్తి పాడుతున్నప్పుడు, ఎలుగెత్తి గొంతెత్తి పాడుతున్నప్పుడు ఆ స్వామి ఎక్కడ ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి చక్కగా మనల్ని ఎందు నిలబడి ఒక పువ్వో ఒక పూలమాలో చక్కగా పడేట్టు చేసి నేను వచ్చాను రా అని చెప్పి మనకు నిదర్శనాలు ఎన్నో చూపించారు. పలికే ముందు నీ పలుకులను యోచించి పలుకన్నారు స్వామి. చేసే ముందు నీ కర్మలను గమనించి చెయ్యన్నారు. తలచే ముందు నీ తలంపులను గమనించమన్నారు. నీ శీలమును గమనించు, నీ హృదయాన్ని గమనించు, అప్పుడు చెడ్డ చేయడానికే వీలే లేదు అని చెప్పి స్వామి చెప్పారు. మనం ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఆ స్వామి వారు అడిగారు, స్వామివారు నీవు ఏ మిస్టేక్ చేస్తావురా అన్నారు ఒక పిల్లవాడిని. చేయను స్వామి అన్నాడు. అమ్మో పచ్చి అబద్ధం. ఈ కాలం యువకులు దండిగా మిస్టేకులు చేస్తున్నారు. అంటే మిస్ సు టేక్ అంటే చెయ్యటం చాలా విరివిగా జరుగుతుంది అని చెప్పి స్వామివారు చెప్పారు. అసలు డివోషన్ అంటే చెప్పారు స్వామివారు. డివోషన్ అనగా భక్తి. అయితే నేటి భక్తి పార్ట్ టైం డివోషన్ అని చెప్తున్నారు స్వామివారు. ఫుల్ టైం డివోషన్ కాదన్నారు పరమాత్మ. ఈ డివోషన్ డీప్ ఓషన్ లాగా ఉండాలి, కానీ డీప్ ఓషన్ లో చల్లం ఉండదు, అలలు ఉండవు, శబ్దం ఉండదు. నిర్మలంగా నిశ్శబ్దంగా శాంతంగా హాయిగా ఉంటుంది. మన డివోషన్ కూడా అలాగే నిర్మలంగా నిర్వికారంగా ఉండాలి. అదే నిజమైనటువంటి భక్తి. ఆ భక్తులంతా కూడా స్వామివారు చుట్టుముట్టినప్పుడు కూడా ఆయన నవరత్నాల్లో చుక్కల్లో చంద్రులాగా ఉంటూ ఉంటారు కాబట్టి ఆయన స్వామివారిని డైమండ్ అన్నారు. అంటే ఆధ్యాత్మికంలో ఏది గొప్ప అని చెప్పడంతో ఆ స్వామివారు చెప్తున్నాడు డిఎల్ఈ డై ఎంఐఎండి మైండ్. అంటే మనకు డైమండ్ కాదు డై మైండ్ అన్నారు. అంటే ఆ ప్రధానమైనటువంటి విషయము డిఐఈ డై ఎంఐఎండి మైండ్ ప్రధానం అన్నారు. ఒక స్వామివారు ఒక అతను చూసి పొద్దున ఎందుకు రాలేదని అడిగారట. అతను స్వామి కమిటీ మీటింగ్ కు వెళ్ళాను అన్నారు. కమిటీ మీటింగ్ అంటే ఓ కమ్ ఫర్ టీ మీటింగ్ కదా అన్నారు. అంటే టీ తాగేదే కానీ తీర్మానం అమలుపరిచేది కాదు.
అంటే కమిటీకి వెళ్ళటం టీ కోసమే. అంటే ఈ విధమైనటువంటి స్వామివారు 3 డబ్ల్యూలు కూడా చెప్పారు, ఉమెన్, వెల్త్ అండ్ వైన్. ఒక ఆమె స్వామిని చూసి, స్వామి ఒంటిలో బాగాలేదు స్వామి అంటే, ఇంటిలో బాగుంటే ఒంటిలో బాగుంటుందమ్మా అన్నారు. ఎంత సత్యమైన మాట. ఇంటిలో పరిస్థితులు బాగుంటే ఒంటిలో నిజంగానే బాగుంటుంది. ఇంటిలో అశాంతి ఉంటే ఒంటిలో ఎలా బాగుంటుంది? ఒక పదంలో చెప్పేశారు స్వామివారి ఇంటి గుట్టంతా కూడా. దర్శనం ఇస్తూ స్వామివారు మా ఇంటికి దయచేయండి అని చెప్పి విన్నవించారట ఎవరో. ఇదేమి అడిగావా అన్నారు ప్రభు. సమాధానం చక్కగా అతికినట్టు ఉంటుంది, మరో సమాధానం ఉండదు. ఆ స్వామివారి ఇంటికి దయచేయండి అని చెప్పి స్వామివారిని అడిగితే, ఇదేమి అడివా అన్నారు స్వామి. అంటే ఇది అడివా అని చెప్పి మా ఇంటికి రండి అని చెప్పి చెప్తే ఎంత చక్కగా చెప్పారు స్వామివారు. అసలు యోచించే అవసరం ఉండదు స్వామివారి మాటలకి. అమ్ము నుండి తీసుకొచ్చేటువంటి బాణంలా తక్కువ ముడిపడుతుంది. ఒక ఆమె, స్వామి నేను కన్యాకుమారిని వెళ్ళి వస్తాను స్వామి అన్నారు. కన్యాకుమారిక? అప్పుడు ఆయన అరవల్లో చెప్పారట, అంగే ఎన్న ఇరుక్కు కళ్ళుగా ఇరుక్కు ఇంకే నా ఇల్లే కన్యాకుమారి అగ తెలియలే అని అరవల్లో ఉన్నారు. అంటే ఎంత గూఢమైన పదమది. నేనే కన్యాకుమారిని అని ఘంటాపదంగా స్వామివారు చెప్తున్నారు. స్వామి ఒక వాళ్ళు అడుగుతున్నారు, స్వామి తల చాలా తిరుగుతా ఉంది అంటే, అయ్యయ్యో ఇప్పుడు అందరికీ వచ్చిన రోగం ఇదేనమ్మా, తల తిరిగేది అన్నారు. ఏమీ చేసేది అని అనయంగా తీగా పలుకుతూ సాగిపోయారు. అంటే అతను తెల్లమొహంతో నిలిచిపోయాడు. తల తిరిగేది అంటే అహంకారము అని స్వామి అర్థం ఇచ్చారు. అదే విధంగా కొత్తగా పెళ్లికి చేసుకున్నటువంటి ఒక వనిత స్వామిని చూసి, స్వామి ఊరికి వెళ్ళొస్తాను స్వామి అనింది. మంచిది బంగారు, చిలకా గోరింకల్లా మాట్లాడుకోండి అంటే పోట్లాడుకోండి అని చిలిపిగా చెప్పి సాగుతుంటే ఆమె విస్తుపోయింది. పక్కనున్న ఆమెతో అంది, స్వామి మాట వాస్తవం, జగడమాడని నిమిషం లేదు, మేలుకొలుపులు దాంతోనే, పవళింపులు దాంతోనే, ఇన్ని తడుకు పెడుకులు చమత్కారాలు అంటున్నా ఆ మాటలకు అందరూ కూడా విస్తుపోయినా తనకేమీ సంబంధం లేనట్టుగా పట్టనట్టుగా తామరాకు మీద నీటి బొట్టుల్లో అమాయకంగా వెళ్ళిపోతుంటే వారి మర్మ గర్భిత వాగ్ఘాటికి అవాక్కై చూడటం కంటే తిరిగింది ఏముంటుంది? మనం అందరం కూడా ఈ మహత్తర భాగ్యానికి నోచుకోవడమే మనం చేసినటువంటి అపూర్వమైనటువంటి జన్మ. అందుకని స్వామివారు చక్కగా నిజంగా ఆనందంగా ఉండడానికి విలాసవంతమైన జీవితం కానీ, ఉన్నతమైన పదవులు కానీ, ధనం కానీ అవసరం లేదు. కబీర్ దాస్ గారు ఇలా అంటూ ఉంటారట, చేప నీటిలో ఉండి కూడా దాహంగా ఉందని అడుగుతున్నదంటే అది ఎంత మూర్ఖత్వం మనం గ్రహించవచ్చు. అదే విధంగా సముద్రమంత ఆనందాన్నిచ్చి భగవంతుడు మనలోనే ఉన్నాడు. మనం చేయవలసింది ఏమిటంటే మన మనస్సును పరిశుభ్రంగా చేసుకుని భగవంతునికి సన్నిధంగా ఉండటమే. అప్పుడు మనం అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవించవచ్చు. ఇటువంటి ప్రక్రియే సాధన అన్నారు. సాధన ద్వారా మనం సాక్షాత్కారాన్ని పొందవచ్చు. సాధన అంటే భగవంతుని పట్ల మనకు గల తీవ్రమైనటువంటి కోరిక. సాధన అంటే గట్టిగా పట్టుకోవడం కాదు, ఒక్కొక్కటిగా వదిలించుకోవడమే. స్వామి ఒక ఉదాహరణ చెప్పేవారట, మనం గత కాలంలో బనియను, దానిపైన షర్టు, దానిపైన కోటు వేసుకుంటాము. అప్పుడు మనం ఛాతిని చూడలేము. కానీ మనం కోటు, షర్టు, బనియన్ తొలగించినప్పుడు మన ఛాతిని చూడగలం. అంటే తమోగుణమే కోటు, రజోగుణమే షర్ట్, సత్గుణమే బనియన్. ఈ మూడింటిని తొలగిస్తే మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చు. దీనికోసం సాధన అనేది సహాయపడుతుంది. భగవంతుని అనుగ్రహం పొందడానికి మనకు కావలసిన అర్హతను ఈ సాధన కలగజేస్తుంది. అదే విధంగా చాలా మంది ప్రాపంచిక జీవితం చాలా ఆకర్షణీయంగా ఆనందంగా ఉంటుందని, ఆధ్యాత్మిక జీవితం చాలా కష్టంగా ఉంటుందని అపోహపడుతూ ఉంటారు. నిజానికి ఈ ప్రాపంచిక జీవితం ఎండిపోయిన పూల తోట వంటిది. దానికి పోషణ కలిగించి తిరిగి ప్రాణం పోసి ఆనందంగా తీర్చిదిద్దేదే ఈ ఆధ్యాత్మిక సాధన. సాధన మనల్ని భగవంతునితో అనుసంధానం చేస్తుంది. సాధన మనలో అంతర్దృష్టిని కలిగించడానికి భగవంతుడు ప్రసాదించే ఇంటర్వ్యూ లాంటిది. ఈ సాధన కోతి లాంటి చంచలమైన మనస్సును నిగ్రహించేలా చేసి మనస్సును మన మాట వినేలా చేస్తుంది. మన జీవితాన్ని స్వర్గంలాగా చేయాలన్నా, నరకంలో పడవేయాలన్నా మన మనస్సే కారణం. మనం ప్రాపంచికము నుండి ఆధ్యాత్మికమును మారటం అనేది ఒకే ఒకసారి, హఠాత్తుగా జరగనక్కరలేదు. ఫ్యానుతో పోలుస్తూ ఒక ఉదాహరణ చెప్పేవారట. ఫ్యానును ఆపినప్పుడు అది ఒక్కసారిగా ఆగిపోకుండా కొద్దిసేపు తిరుగుతూ క్రమంగా ఆగిపోతుంది. అంటే చూడండి, అంటే ప్రాపంచికమైనటువంటి విషయాల్ని ఆధ్యాత్మిక మారటానికి నిదానంగా మనం అలవాటు చేసుకోవాలన్న పరమాత్మ.
స్వామి సాధన ఇలా చేయాలో చెప్పారు. ఎంతకాలం ఎల్కేజీ క్లాస్ లో ఉంటారో అని స్వామి ప్రశ్నిస్తే, అంటే క్రమంగా మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి. మనలో చాలా మంది స్వామి ఏమి చెబుతున్నారో మాకు తెలుసు కదా, అది సరిపోతుందా అనుకుంటారు. అది ఒక్కటే సరిపోదు. స్వామి చెప్పినది ఆచరణలో పెట్టాలి. అది మన ఆధ్యాత్మిక అభివృద్ధికి దారి తీస్తుంది. ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే ప్రేమ స్వరూపులైన భగవంతుని ప్రేమించడమే. స్వామిని ప్రేమించడం అంటే స్వామిని అనుసరించడమే. స్వామి ఆజ్ఞలను అనుసరించడమే నిజమైనటువంటి సాధన. ఈ సాధన విజయవంతంగా సాగాలంటే సరైన దృష్టి అవసరం. కొంతమంది చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది, కానీ వాళ్ళ మనస్సు మార్కెట్ చుట్టూ తిరుగుతుంది. ఇదేనా సాధన? కాదు కదా అని స్వామి ప్రశ్నిస్తూ ఉంటారు. కొంగ చేపలను పట్టడం కోసం తదేక దృష్టితో పొలంలో నిల్చొని ఉంటుంది. ఇది ధ్యానం అవుతుందా అంటారు స్వామి. అంటే అంతర్దృష్టిని పెంచుకోవటమే సాధన. అంతర్దృష్టి అంటే ఏమిటి? నిన్ను మెచ్చుకున్నప్పుడు పొంగిపోవటం కానీ, నిందించినప్పుడు కుంగిపోవటం కానీ లేకుండా సమదృష్టిని కలిగి ఉన్నట్లయితే నీవు అంతర్దృష్టిని కలిగి ఉన్నట్లయితే స్వామి వివరించారు. ఎందుకంటే మనం బాహ్య పరిస్థితులకు స్పందించినట్లయితే మన నిజస్థితిని మనం మరిచిపోతాము అన్నారు స్వామివారు. సాధనలో ముఖ్యమైనది ఏంటంటే క్రమశిక్షణ అన్నారు స్వామివారు. స్వామి సౌర వ్యవస్థ, చంద్ర వ్యవస్థలో ఉన్న క్రమశిక్షణ ఉదాహరణగా చెప్తారు. విశ్వమంతా క్రమశిక్షణతో నడుచుకుంటుంది. క్రమశిక్షణ పాటించడం సాధనలో ప్రధానమైనది. సాధన అంటే అహంకారాన్ని, గర్వాన్ని, అసూయను తొలగించుకున్నటయే అని స్వామి చెప్పారు. ఒకసారి జాన్ హిస్లాప్ స్వామిని ఒక ప్రశ్న అడిగారు. తాను చాలా కాలంగా సాధన చేస్తున్నప్పటికీ కూడా తను సాక్షాత్కారం కాలేదేమిటని అడిగారు. దానికి స్వామి సాధన తీవ్రంగా చేయకపోవటమే కారణమని వివరించారు. తీవ్రత అంటే ఏమిటి? స్వామి ఆవు దూడల ఉదాహరణ చెప్పారు. ఆవు దూడ ఆతృతగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవు యొక్క పొదుపుకు దగ్గరగా నిలుస్తుంది. తల్లి ఆవుకి దగ్గరగా ఉండాలనే దూడ యొక్క ఆతృతతోనే తీవ్రత అంటారు. అప్పుడు తల్లి ఆవు పాలను దూడకు ఇవ్వటమే కాకుండా భగవద్గీత లేక దాన్ని దయ అంటారు. అంటే ఆవు దూడను ప్రేమిస్తుంది, అదే విధంగా దూడ కూడా ఆవును ప్రేమిస్తుంది. స్వామి మరొక ఉదాహరణ కూడా చెప్పారు. కొత్తగా వివాహమైన యువతి ఇతరులు ఏమి చెప్తున్నప్పటికీ వినకుండా తన భర్త ఆఫీసు నుంచి ఎప్పుడు వస్తాడా అని తీవ్రమైన ఆతృత ఎదురు చూస్తూ ఉంటుంది. కనుక తీవ్రత అంటే ఇతర విషయాలన్నింటినీ పట్టించుకోకుండా, అంటే ఆలోచించకుండా ఒక్క భగవంతుని మీద మాత్రమే దృష్టి ఉంచడం. మనలో ఉన్న స్వామిని మనం దర్శించడం ఎలా? స్వామి అద్దాన్ని ఉదాహరణగా చెప్తారట. అద్దాన్ని ఎదుటి వ్యక్తి వైపు మరచినప్పుడు అద్దంలో ఎదుటి వ్యక్తి కనిపిస్తాడు. కానీ అదే అద్దాన్ని మన వైపు మరలించినప్పుడు అద్దంలో మనలో మనం చూసుకోగలుగుతాం. అంటే మనస్సును ప్రపంచం వైపు మరలిస్తే ప్రపంచమే కనిపిస్తుంది. కానీ అదే మనస్సును మన వైపు అంటే అంతర్గతంగా పయనింపజేస్తే స్వామిని దర్శించవచ్చు. ఈ విధంగా ప్రాపంచికాన్ని ఆధ్యాత్మికంగా మలుచుకోవటం ఎలా అన్నారు పరమాత్మ. ప్రపంచంలో అన్నిటినీ మనం ఆనందంగా అనుభవించవచ్చు, కానీ అవేవి కూడా శాశ్వతం కాదనే విషయాన్ని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ విధంగా మొన్న వరదలు వచ్చినప్పుడు ఎంతో మంది వాళ్ళందరూ కూడా వారి దేహాలు చాలించారు. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మనం అన్నిటినీ కూడా పూర్తిగా సన్యసించవలసిన లేదన్నారు పరమాత్మ. వాటన్నిటికీ కూడా మనం కేవలం ధర్మకర్తలం మాత్రమే, కానీ యజమాని కాదని గుర్తిస్తే చాలన్నారు పరమాత్మ. యజమానైన భగవంతుడు వీటిని ఎప్పుడైనా కూడా తిరిగి తీసుకోవచ్చు. కనుక వాటన్నిటికీ నేనే యజమాని అని కానీ ఆ పనుని నేనే చేస్తున్న భావించడం కానీ లేకుండా ఉండటమే ఈ ఆధ్యాత్మికం. మనం సాధన ద్వారా మాత్రం సాధించవలసిన స్థితి అంటే ఇది మాత్రమే అన్నారు పరమాత్మ. ఇది నాది అని చెప్పినప్పుడు ప్రాపంచికం అవుతుంది, అంతా భగవంతుని అని చెప్పినప్పుడు ఆధ్యాత్మికం అవుతుంది. శారీరక వ్యాయామం శరీరం యొక్క ఆరోగ్యానికి ఎంత అవసరం అవుతుందో మనసు, బుద్ధి పవిత్రంగా ఆరోగ్యంగా ఉండటానికి సాధన కూడా అంతే అవసరం. మనం మొదట్లో ఓటమి పొందినా అధైర్యపడకూడదని స్వామి చెప్తారు. ఏ పనైనా ప్రారంభంలో కష్టంగా అనిపిస్తుంది. స్వామి సైకిల్ నేర్చుకోవడానికి ఉదాహరణ చెప్తారు. మొదట్లో చాలాసార్లు కింద పెడతాము. 100 మీటర్ల వెడల్పు రోడ్డు కూడా మనకు సరిపోదు, కానీ మనకు సైకిల్ తొక్కడం అలవాటైన తర్వాత బాగా రద్దీగా ఉండే మార్కెట్ లో కూడా పెద్దగా ప్రయత్నం లేకుండా చాలా సులభంగా సైకిల్ తొక్కవచ్చు అన్నారు. ఈ సాధన మనల్ని అంతర్గతంగా పరిశుభ్రం చేస్తున్నారు. స్వామే మన సాకలి వంటి వారు అన్నారు. స్వామి అంటూ ఉంటారట, స్వామి
మన చాకలి వంటి వారు అని. సాధనలో మన మానసిక భావన చాలా ప్రధానమైనది. గంగా నది యొక్క పవిత్రతను భావించకుండా గంగలో మునిగినా అది కేవలం మామూలు స్నానం అవుతుంది. అంటే ఆ పవిత్ర భావాన్ని అలవర్చుకోవాలన్నారు స్వామివారు. అప్పుడు స్వామి కర్మయోగం గురించి వివరిస్తూ శరీరం ప్రపంచంలోనూ మనస్సు భగవంతుపై ఉండాలంటారు. ఎప్పుడు కూడా భగవంతుని కన్సర్న్లో ఉండాలంటారు. అంటే స్వామితో సంభాషించడం అనేది ముఖ్యమైన సాధన. స్వామి, నేను వరదలో వచ్చినాయి, అక్కడికి వెళుతున్నాను, మీ సేవ చేసుకోవడానికి నాకు అనుమతి ప్రసాదితని చెప్పుకుని వెళ్ళామనుకోండి, అసలు ఆయన పక్క నుండి నడిపిస్తారని నేను అనుభూతి పొందుతున్నా. అది కూడా ఇప్పుడు ప్రతి క్షణం అనుభూతి పొందుతూనే ఉన్నాను. ఆ అనుభూతినే వెళ్ళటం వల్లే స్వామి అన్ని కార్యాలు కూడా స్వామి కార్యాలుగా స్వామి దగ్గరుండి చేస్తూ ఉంటారు. అంటే స్వామితో మనం సంభాషించడం ముఖ్యమైన సాధన. మన నిత్య జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, స్వామి మనతో సంభాషించకు ఎదురు చూస్తూ ఉంటారట. అయ్యో స్వామి, వర్షం పడుతుంది, తుఫాన్లాగా మబ్బు ఆకాశం కమ్మింది, మిమ్మల్ని వాకిట్లో కూర్చోబెట్టానే, రండి స్వామి, లోపల నా పక్కన పడుకోండి స్వామి అని ఒక్కసారి ఆహ్వానించాము అనుకోండి, అయ్యో స్వామి బయట కూర్చున్నారు, అయ్యో వరండాలో కూర్చున్నారు, రండి స్వామి. ఆయన పటంగా భావించకూడదు. మనం భావనంతా కూడా స్వామి అక్కడ ఉన్నారనే భావాన్ని కనుక ఏర్పాటు చేసుకుంటే మనం మన జన్మ ధన్యత గావించుకున్నట్లే. అంటే మనం చేసే ప్రతి పని స్వామిని సంతోషపరచడం కోసం. అట్లే మన జీవితాన్ని నిరంతర సాధనగా మార్చుతుంది. ఒకసారి మదర్ తెరెస్సా ఒక కుష్టు వ్యాధిగ్రస్తుడి యొక్క శరీరాన్ని పరిశుభ్రం చేస్తూ ఉన్నారు. అది చూసిన ఒక వ్యక్తి, నేను 10,000 రూపాయలు ఇచ్చినప్పటికీ ఇటువంటి పని చేయను అన్నాడు. అప్పుడు మదర్ తెరెస్సా, 10,000 రూపాయలు ఇచ్చినప్పటికీ నేను కూడా అటువంటి పని చేయను, కానీ నేను ఈ పనిని ఆ పరమాత్మను అంటే జీసస్ ను సంతోషపరచడం కోసమే చేస్తున్నాను అన్నారు. చూడండి ఎంత తాదాత్మ్యతో. మనం ఒక చిన్న పాపను తీసుకుని బంగారు నగల దుకాణానికి వెళ్ళామనుకోండి, పాపతో నీకు చాక్లెట్ కావాలా లేక నెక్లెస్ కావాలా అని అడగండి, పాప చాక్లెట్ కోరుకుంటుంది. ఎందుకంటే ఆ పాప అనుభవం చాక్లెట్ వరకే పరిమితమైంది. ఈ ప్రాపంచిక విషయాలతో మన అనుభవం కూడా ఇలాగే ఉంటుంది. మనం చేసే సాధన భగవంతుడితో అనుభూతి పొందడానికి సహాయపడుతుంది. మనందరి మధ్యలో 3 రకాల సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అవి ఏమిటండి? వ్యామోహము, వ్యాపారము మరియు ప్రేమ. మనం ఇతరుల దగ్గర నుండి తీసుకోవడం ఒక్కటే లక్ష్యం అయితే అది వ్యామోహం. ఇవ్వటం తీసుకోవడం 2 ఉన్నట్లయితే అది వ్యాపారం అవుతుంది. కేవలం ఇతరులకు ఇవ్వటమే మన లక్ష్యం అయితే అది దివ్య ప్రేమ అవుతుంది. ఇటువంటి ప్రేమ మనలను స్వామికి దగ్గరగాను ప్రియంగాను చేస్తుంది. ఇదే ఈ యొక్క సాధన యొక్క అంతిమ లక్ష్యం. నిస్వార్థ ప్రేమతో స్వామిని ప్రేమించవచ్చు, అంటే భక్తి కోసం ప్రార్థిస్తాం. అది స్వామి ఆజ్ఞను అనుసరించలేగా చేస్తుంది, అంటే జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తాం. అది భగవంతుని మాత్రమే కోరుకునేలా చేస్తుంది. ఏదండి? వైరాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తాం. నిరంతరాయంగా భగవంతుని సేవలో పనులు చేస్తుంది, అంటే శక్తి ఇవ్వమని ప్రార్థిస్తాం. ఇదే మనం చేరవలసిన గమ్యం. ఇదే మనం చేయవలసిన స్వామి సేవ. మనం మన ప్రియతమ స్వామితో ఏ విధంగా కనెక్ట్ అవ్వాలంటే ఉదయాన్నే సాధన చేస్తాం మరియు మన ప్రభువుతో కనెక్ట్ అవుతాం. ఇది 1 గంట పాటు ఉండవచ్చు, మిగతా సమయాల్లో మనం ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటుంది. సాధన చేసే 1 గంట సమయంలో మనము మన లోపల శుద్ధి చేసుకుంటున్నాం. దురదృష్టవశాత్తు మిగిలిన సమయంలో ప్రపంచం యొక్క ప్రతికూల ప్రభావాల కారణంగా మనస్సు మళ్ళీ మలినమవుతుంది. మరో మాటలో చెప్పాలంటే 1 గంటలో మనం 1 అంగుళం పైకి వెళుతున్నాం, కానీ మిగిలిన సమయంలో 5 అంగుళాల కిందకి వెళుతున్నాం. ఆధ్యాత్మికంగా పురోగతి ఎలా సాధించాలనేది నిజమైన సవాల్. స్వామి కోసం తపన పట్టడం ద్వారా ఆధ్యాత్మికను పెంచుకోవడమే ఏకైక మార్గం. ఈ రోజుల్లో ఏమి జరుగుతుంది? వారపు భక్తి అంటాం, భజన సమయంలో మాత్రమే. నెలవారీ భక్తి, వార్షిక భక్తి, నెలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి ఆలయానికి వెళ్ళడం. భగవంతుని గురించి నిరంతరం అవగాహన ఎలా కలిగి ఉండాలి? స్వామి ఎల్లప్పుడూ నాతో ఉంటాడు, మరి నన్ను చూస్తూ ఉంటాడు అని మనం అవగాహన కలిగి ఉండటం ద్వారా భగవంతుని గురించి నిరంతరం అవగాహన కలిగించింది. పరమహంస యోగానంద గారు ప్రశ్నకు సమాధానం ఇచ్చారట. మన హృదయం ఎప్పుడూ కూడా హృదయపూర్వకంగా ప్రార్థించాలి. సగటు మనిషి తన మనస్సుతో మాత్రమే ప్రార్థిస్తాడు. దేవుడి నుండి ప్రతిస్పందన పొందడానికి మనం హృదయం నుండి ప్రార్థించాలి. దేవుడు ప్రతిస్పందిస్తాడనే నమ్మకం ఉండాలి. చాలా మందికి విశ్వాసం లేక కనెక్ట్ అవ్వటంలో విఫలమవుతున్నారు. బహుమతులు దాటి వెళ్ళండి. దేవుడు బహుమతులు పంపుతాడు, కానీ వాటిని దాటి అతని కోసం వెతకాలి. ఒకసారి స్వామి అమృతానంద ఇంటర్వ్యూ గదిలో స్వామితో ఉన్నారట. స్వామి అతని కోసం ఏదైనా సృష్టించడానికి అతని దివ్య హస్తాన్ని తిప్పుతూ ఉన్నారు.
స్వామిని ప్రార్థించారు. నేను మీరు ఇచ్చే వస్తువులు కాదు, మిమ్మల్నే కోరుకుంటున్నాను. అంటే దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడు ఆయన మనతో మాట్లాడతారు. అల్లరి పిల్లలా ఉంది. దేవుడు మన తల్లి. పాప ఏడుస్తుంటే వంటగదిలో పనిచేస్తున్న అమ్మ వచ్చి ఒక బొమ్మ ఇస్తారు. పాప ఇంకా ఏడుస్తుంటే తల్లి తన పనిని వదిలిపెట్టి బిడ్డను తన చేతులకు తీస్తుంది. దేవుని బహుమతులు బొమ్మలు లాంటివి. మరియు మనం దానిని దాటి వెళ్ళాలి. ఒకసారి స్వామి పెద్ద డైమండ్ సృష్టించి ఇంటర్వ్యూ గదిలో ఉన్నటువంటి విద్యార్థులకు చూపారట. ప్రతి విద్యార్థి ఆ వజ్రాన్ని చూస్తున్నాడు. స్వామి అన్నారు, అందరూ సృష్టిని చూస్తున్నారు, దాన్ని సృష్టించిన హస్తాన్ని కాదు. ఒకసారి స్వామి వారు కొంతమంది భక్తులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నారట. సాయంత్రం అయింది. మరియు స్వామి ఆ కారు ఆపమని అడిగారట. అందరూ బయటకు వచ్చారు. ఆకాశం రంగులతో అందంగా ఉంది. ఒక భక్తుడు స్వామితో ఆకాశంలో ఎంత అందమైన పెయింటింగ్ అని చెప్పాడు. స్వామి చిరునవ్వునది, అయితే మీరందరూ పెయింటింగ్ ఎందుకు మర్చిపోతారు అన్నారు. అలా కనెక్ట్ అవ్వాలనే ప్రశ్నకు సంత్ కబీర్ గారు ఒక అందమైన సమాధానం ఇచ్చారట. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రదక్షిణ చేస్తున్నట్లు భావించండి, మరియు మీరు ఏమి చేసినా మీరు ఆయనకు సేవ చేస్తున్నట్టు భావించండి. ఒకసారి ఒక వ్యక్తి చాలా ఆలస్యంగా నిద్ర నుండి మేల్కొన్నారట. అతను తన కార్యాలకు వెళ్ళవలసి వచ్చింది. మరియు అతను ప్రతిదీ వినేంత త్వరగా చేశాడు. కారులో ఎక్కి స్పీడ్ పెంచేందుకు ప్రయత్నించాడు, కానీ కారు కదలలేదు. యాక్సిలేటర్ మీద మరింత బలాన్ని ప్రయోగించారు. రబ్బర్ కాలిన వాసన వస్తుంది. అది చూడగా పార్కింగ్ బ్రేక్ తీయలేదని కనుగొన్నారు. మనలో ఇదే పరిస్థితి. మనం పూర్తి శక్తితో ముందుకు పోవడానికి ప్రయత్నిస్తాము, కానీ మన భావోద్వేగ బ్రేక్స్ అయిన అహము, అసూయ, భయము, ద్వేషము మొదలైన వాటిని విడుదల చేయడం లేదు. నెమ్మదిగా సాగుతున్న మన పురోగతి మరియు స్వామితో కనెక్ట్ కాకపోవడానికి కూడా ఇది ఒక ముఖ్యమైన కారణం. మన లోపల ఉన్న నెగిటివ్ల వల్ల మనం కనెక్ట్ కావడం లేదని, సమస్య సృష్టితో కాదు దృష్టితో అని స్వామి ఒకసారి చెప్పారు. ప్రహ్లాదు చదువుతున్న గురుకులంలో ఒకరోజు ఏదో కొనడానికి గురువు బయటకు వెళ్ళవలసి వచ్చింది. ప్రహ్లాదుడు ఆడుకోవచ్చని అందరికీ చెప్పారు. ఏమి ఆట అని అడుగుగా, ఇది దాగుడు మూతల ఆట అనే పురాతన ఆట అని బదిలిచ్చారు. ఒకరు తన కళ్ళకు ఆ గుడ్డ మొక్కతో కప్పి ఇతరులను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అని ప్రహ్లాదు చెప్పారు. ఇది మొదటిసారిగా పరమాత్మ మరియు జీవాత్మ ఆడారని కూడా చెప్పారు. జీవాత్మ కళ్ళు కప్పుకొని చూస్తున్నాడు పరమాత్మ కోసం. మీరు ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నారు. చివరికి అతనికి సమాధానం వచ్చింది, నాపై మీకున్న విశ్వాసంలో నేను మీకు చాలా దగ్గరగా ఉన్నాను. అంటే అచంచలమైన విశ్వాసం మన ప్రభువుతో ఎడతెగని పరిచయం కలిగి ఉండటానికి మనకు సహాయం చేస్తుంది. ఒకసారి స్వామి దర్శనం ఇచ్చి తిరిగి వస్తున్నారు. కొందరు స్వామి ఎందుకో కల చెంది ఉన్నారు భావించారు. స్వామి వారితో, నేను దర్శనం ఇస్తున్నప్పుడు నేను కదలగానే భక్తులు తలలో కలుపుతున్నారు. తన ఛాతిని చూపిస్తూ వారి వద్ద లేనిది ఇక్కడ ఏదో ఉందని వారు భావిస్తున్నారు. మా ప్రియతమ స్వామిని అంతర్యామని బలీయమైన విశ్వాసం బలమైన అనుబంధాన్ని కలిగిస్తుంది. స్వామిని ఏం అడగాలి? స్వామి ఒక ఉదాహరణ చెప్పారు. స్వామిని మనం పనికి మాలను అడిగితే ఇది కల్పవృక్షాన్ని కాఫీ పొడిగినట్లే అన్నారు. స్వామి మనకు గుర్తు చేస్తున్నారు, మీరు ఏది అడిగినా నేను మీకు ఇస్తున్నాను. ఎప్పటి వరకు అంటే నేను ఏమి ఇవ్వటానికి వచ్చానో అది అడిగే వరకు. స్వామికి ఒక్కటే కోరిక, మనందరినీ కూడా డిజైర్లెస్ అంటే కోరికలు లేని వారుగా చేయడమే తన తృష్ణ. అంటే కోరికలను సాయి కృష్ణ మాత్రమే కావాలని ఒకే తృష్ణగా మార్చడం. మనం ఎప్పుడు అడగటంలో అలసిపోయి మరియు స్వామి ఇవ్వడంలో ఎప్పుడు అలసిపోలేదు. మనం అడగటంలో అలసిపోం, కానీ స్వామి వారు ఎప్పుడు కూడా ఇవ్వటంలో అలసిపోలేదు. మనకు తెలుసు స్వామికి సేవ అంటే చాలా ఇష్టం, మరియు సేవ చేయడానికి మనం శ్రీ సత్యసాయి సేవా సంస్థ పుష్కరమైన అవకాశాలను ఇస్తారు. అందరూ సేవ చేయగలరు, కానీ స్వామి మనకు గుర్తు చేస్తున్నారు. స్వామితో కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక ఉత్తమమైన మార్గం. ఒకసారి వీల్ చైర్ లో ఒక యువకుడు దర్శనం కోసం వస్తున్నాడు. అతనికి కాళ్ళు చేతులు లేవు. సేవాదారులు వారు సేవ చేయడానికి చూసినప్పుడు వారి వల్లే సేవ చేయలేనందుకు చాలా బాధపడ్డాడు. ఒకరోజు స్వామి ఆయన దగ్గరకు వచ్చి తన బాధనంతా భగవాన్ ముందు ఉంచాడు. తాను కూడా సేవ చేయలేకపోయానే అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. తాను కూడా సేవ చేయొచ్చిన స్వామి ప్రేమతో హామీ ఇచ్చారు. యువకుడు ఆశ్చర్యపోయాడు, మరియు అతనికి ఇది ఎలా సాధ్యమవుతుందో అర్థం చేసుకుని విఫలమయ్యారట. స్వామి వైపు చూశారు. ఎప్పుడు నవ్వుతూ ఇతరుల యోగక్షేమాలు విచారించమని స్వామి అతనికి చెప్పారు. ఇది అందరికీ ఆత్మ పరిశీలన కోసం నిజమైన పాఠం అవుతుంది. అలాంటి వ్యక్తి ఇంత సంతోషంగా మరియు సంతృప్తిగా ఎలా ఉండగలడు అని అందరూ ఆలోచిస్తారు. ఎల్లప్పుడూ కూడా ఈ సేవ చేయమని స్వామి అతనికి చెప్పి ఆశీర్వదించారట. చూడండి, ప్రేమతో స్వామి వారిని ఆయనకి హామీ ఇచ్చి
ఆ యువకుడు చక్కగా ఆ స్వామిని ఎల్లప్పుడూ కూడా బాధనంతా భగవాన్ వైపు పెట్టడంతో స్వామి చక్కటి అనుగ్రహాన్ని ప్రసాదించారు. అంటే స్వామితో కనెక్ట్ కావాలంటే మనం కనెక్ట్ కావాలనే తపన ఉండాలి. స్వామితో ఉండాలనే కోరికను ఎలా పెంచుకోవాలి? ప్రియమైన ప్రభువు యొక్క మహిమలో మునిగిపోవడమే ఉత్తమ మార్గం. ఇది మన కోరికలను పెంచుతుంది. ఒకసారి స్వామి కొడైకెనాల్లో దేవదర్శన సమయంలో ఒకటి జరిగిందట. ఒకరోజు అందరూ కూడా భోజనం చేయడానికి డైనింగ్ హాల్లో ఉన్నారట. స్వామి వారికి టెలిగ్రామ్ అన్న చేశారు. స్వామి బిగ్గరగా చదివారట. రాజమాత సీరియస్ గా ఉంది, వెంటనే రండి. స్వామి పేపర్ తింపి పాస్పోర్ట్ ఇవ్వలేదట. ఆమె ఎలా వెళ్ళగలదని అన్నారు. స్వామి తన కథలను వింటూ ప్రపంచానికి సంబంధించిన కథలు మర్చిపోమని గుర్తు చేస్తారు. స్వామి మరొక సాధారణ ఉదాహరణలో చెప్పారు. మనము ఒక బకెట్ నీటిని బావి దగ్గరగా ఉంచితే నెమ్మదిగా నీరు ఆవిరైపోతుంది. కానీ మనం ఈ బకెట్ ని నీటి కింద ఉంచితే అది ఆవిరైపోతుంది. ఇది సత్సంగం యొక్క ప్రాముఖ్యత మరియు స్వామితో మనకున్న అనుబంధాన్ని అలాగే కొనసాగించడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి మనం ఎప్పుడు బిజీగా ఉన్నామని సాధనకు సమయం లేదని అనుకుంటూ ఉంటాం. స్వామి ఒకసారి ఒక విదేశీ భక్తుడితో నీ సాధన ఎలా ఉంది అడిగినప్పుడు, స్వామి నాకు దివ్యోద్యమంలో పూర్తిగా నిమగ్నం ఉండటం వల్ల సాధనకు సమయం లేదు స్వామి అని చెప్పారు. స్వామి అప్పుడు, నా ఉద్యమం ఏమిటి? మీలో ప్రతి ఒక్కరిని సత్య మార్గం వైపు తీసుకువెళ్ళటమే నా ఉద్యమం. అంతేగాక స్వామి అతనికి చెప్పారు, ఈ లక్ష్యానికి అనుగుణంగా మన జీవితాలను సమర్పించడం నడిపించడంలో స్వామితో కనెక్షన్ గా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి విషయాలన్నీ కూడా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు, వివరాలన్నీ కూడా స్వామివారు చక్కటి అనుగ్రహంతో నా ప్రార్థనలను మన్నించి నాకు అండగా ఉంటూ నన్ను నడిపిస్తూ ఈ యొక్క విశేషమైనటువంటి అహం సత్యబోధక సత్సంగాన్ని, ఆ చిన్న పలుకులను, ఆ చిన్న వాక్యములను నాతో చెప్పించినటువంటి స్వామి వారికి హృదయపూర్వక నమస్కారములు అర్పిస్తూ, నీలమేఘశ్యామ హే పరంధామ నన్ను బ్రోవ వచ్చినవ సత్య సాయి రామ పట్టి సాయి రామ. నీలమేఘశ్యామ హే పరంధామ మల్లె జాజి చేమంతులతో పూజ చేయనా, ధూప దీప నైవేద్యముల సేవ చేయనా. నిన్నే నమ్మి కొలిచితనయ్యా శ్యామ సుందర, నీవు తప్ప దిక్కెవరయ్యా సాయి సుందర సత్య సాయి సుందర. ధ్రువునిలాగా తపస్సు చేసే బలము లేదురా, గుహునిలాగా భక్తిని చాటే గుణము లేదురా. నే శరణు కోరితినయ్యా శ్యామ సుందర, నన్ను బ్రోవ జాగేలయ్యా సాయి సుందర సత్య సాయి సుందర. నీలమేఘ శ్యామ హే పరంధామ నన్ను బ్రోవ వచ్చినావ సత్య సాయి రామ పతి సాయి రామ. శబరిలాగా వేచి చూసే ఓర్పు లేదురా, హనుమలాగా సేవలు చేసే నేర్పు లేదురా. ఉడతనైన కానా నేను శ్యామ సుందర, కరుణ చూపి కాలవేరా సాయి సుందర సత్య సాయి సుందర. నీలమేఘ శ్యామ హే పరంధామ నన్ను బ్రోవ వచ్చినావ సత్య సాయి రామ పతి సాయి రామ. అందరికీ కూడా సాయిరాం అండి. నాకు మాతృమూర్తులు పితృతుల్యులైనటువంటి శ్రీ మల్లె లక్ష్మీనారాయణ గారి దంపతులకి శిరస్సు వంచి ప్రణమిలుతూ ఆ స్వామి బాటలో పయనిస్తూ ఆధ్యాత్మిక సంపత్తిని నాకు వసగుతూ చక్కటి మార్గాన్వేషంలో రూపకర్తలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క విశేషమైన సత్సంగాన్ని ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా శ్రోత్రుడి విని ఆనందించే అనుగ్రహాన్ని స్వామివారు ప్రసాదించడానికి నా తప్పులు ఏమైనా ఉన్నటువంటి స్వామివారిని క్షమించమని వేడుకుంటూ, సమస్త లోకాసుకునో భవంతు లోకా సమస్తాసుకునో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీ సాయిరాం.